ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో అండి, నమస్తే. సండే రోజు మనం స్పెషల్ టైం తీసుకుని మనతో పాటు ఏదో ఒకటి నేర్చుకుందాం అని అందరూ మాతో పాటు జాయిన్ అయినందుకు మన టీటీఎస్ ఫ్యామిలీ నుంచి అందరికీ హార్ట్లీ వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రూప్ నుండి కానీ కమ్యూనిటీ ఆర్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే, శ్యామ్ గారి మెయిన్ ఎయిమ్ ఏంటంటే అందరినీ ఇండిపెండెంట్ ట్రేడర్స్ కింద తయారు చేసి, సో మనం డే డే కానీ వీక్ కానీ మంత్, సో వాట్ ఎవర్, సో మనం చేసే ఇంట్రాడే కానీ స్వింగ్ ఏం చేసినా సరే మనం అంతా గ్రీన్ లో క్లోజ్ అయ్యేటట్టుగా అనేది మన ఎయిమ్ అండి. మన టీటీఎస్ ఫ్యామిలీ ఆర్ కమ్యూనిటీ ఎయిమ్ మాట అది. సో లాస్ట్ టైం చాలా బాగా జరిగింది. మీ దగ్గర నుంచి మంచి ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో అవి అన్ని ఆన్సర్ చేయడం జరిగింది. తర్వాత కూడా మీరు అందరూ మాతో కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళు మీ అందరికి క్లారిఫికేషన్స్ చేయడం జరిగింది. మీకు రిలేటెడ్ కోర్స్ ఏంటనేది కూడా, ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, లేదా మీ మీ సైకాలజీ ప్రకారం మీకు అన్ని సజెస్ట్ చేయడం జరిగిందండి. సో అలాగే ఈసారి కూడా జరుగుతుంది. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీ క్వశ్చన్స్ అన్ని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి. మేము కానీ శ్యామ్ సార్ కానీ ఏదైనా తప్పు వెంటనే ఆన్సర్ మేము చేయగలిగినంత దాంట్లో మేము ఆన్సర్ చేసి చెప్తాం మీకు. అండ్ క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే, క్వశ్చన్స్ వన్ బై వన్ అడగండి, సో దట్ అందరికీ క్లియర్ గా ఉంటుంది. సో ఆడియో డిస్ట్రక్షన్ లేకుండా అండ్ ఇంటరప్షన్ ఏం లేకుండా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. అండ్ జగన్ గారు. యా అండి, హోప్ యు ఆర్ రెడీ విత్ యువర్ క్వశ్చన్స్. సో ఎవరికైతే క్వశ్చన్ అడగాలి అనుకున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మేము ఒక్కొక్కరిని అన్మ్యూట్ చేస్తాము. లాస్ట్ టైం మనం ఆ సెషన్ని మన యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసాము. సో ఈసారి కూడా మంచి క్వశ్చన్స్ వస్తే కనుక ఖచ్చితంగా ఈ సెషన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. సో సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, ఒక్కొక్కరిని అన్మ్యూట్ చేస్తాం. We'll wait for we'll welcome Shyamanna to give few words. Hi Anna, good evening Anna. Hi, good evening all. So last time కన్నా అటెండెన్స్ ఇప్పుడు ఎక్కువ ఉంది ఇంకా. యా అన్న, ఎర్లీ అనౌన్స్మెంట్ అండ్ లాస్ట్ టైం యూట్యూబ్ సెషన్ కూడా చాలా మంది వాచ్ చేసినట్లున్నారు. సో వన్స్ అగైన్ వెల్కమ్ యూ ఆల్. అండ్ సండే కూడా మూవీస్ చూడకుండా అటు ఇటు వెళ్లకుండా ఏదో నేర్చుకోవాలి మనతో పాటు అనేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్ ఫాలో అవ్వండి. వన్ బై వన్ క్వశ్చన్స్ అడగండి. మా నాలెడ్జ్ వరకు కూడా మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. సో లాస్ట్ టైం కూడా మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కూడా విన్నాము అండ్ మంచి మంచి డౌట్స్ కూడా అడిగారు. సో hope this week also will be in the same kind of thing. So hello. రామ్మోహన్ రావు గారు చెప్పండి. సార్ శ్యామ్ సారా సార్? శ్యామ్ సార్ కూడా ఉన్నారండి. ఓకే సార్, చాలా ఎవరైనా పర్వాలేదు. ఓకే సార్. ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ లైవ్ సెషన్స్. ఇలా అరేంజ్మెంట్ చేస్తున్నందుకు మీ థాట్స్కి అండ్ నాకు పంపించే ప్రతి మెసేజ్ కూడా నేను ప్రతిదీ మీరు పంపించి చూస్తూనే ఉన్నాను సార్. ఈ లైవ్ సెషన్స్ కోసం ఎవ్రీ 2 minutes కోసం టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తున్నాను. దాన్ని బట్టే పక్కగా ఫాలో అయ్యి మంత్లీ ఎట్లేదన్నా ఒక 30,000-40,000 గెయిన్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే నాకు ఒక 2-3 డౌట్స్ ఉన్నాయి సార్. అవి డెలివరీలో మనము ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక స్టాక్ ఒక 100 shares తీసుకొని డెలివరీలో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్గా పెట్టుకోవాలి సార్. కొద్దిగా అది గెయిన్ చేసినప్పుడు మనీ ఏమైనా ప్లస్లో నడుస్తున్నప్పుడు స్టాకు. అవునండి, మీరు ఏదైనా మీరు ఇప్పుడు చిన్న క్వశ్చన్ అండి, మీరు స్టాక్స్ లో చేస్తున్నారా లేదా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ లో చేస్తున్నారండి? స్టాక్స్ సార్, డైరెక్ట్ స్టాక్స్, క్యాష్ మార్కెట్. ఓన్లీ స్టాక్స్ క్యాష్ మార్కెట్ లో చేస్తున్నారా? అది లాంగ్ టర్మ్ చేస్తున్నారా లేదా ఇంట్రాడే చేస్తున్నారా? సిఎన్సీకి చేస్తున్నారు కదా? యాక్చువల్లీ అంటే ఒక 1 or 2 months అలా చేసి దాని ఒకవేళ ఒక 15,000-20,000 ప్లస్ వచ్చిందంటే కనుక దాన్ని బట్టి అది మళ్ళీ నేను ఎగ్జిట్ అవ్వటం అలా చేసుకుంటున్నాను సార్. అయితే దానికి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టొచ్చా లేదా అన్నది, నేను గ్రో యాప్ ఒకటి అప్ స్టాక్స్ ఒకటి చేస్తున్నాను. ఓకే అండి, 2 things అండి. ఇప్పుడు మీరు షార్ట్ టర్మ్ కోసం గెయిన్స్ చూస్తున్నారంటే కనుక
మీరు వాట్ ఎవర్ మీరు చేస్తుంది అయితే కరెక్టేనండి. అంటే ఇప్పుడు మీరు 1 or 2 months లో మీకు పెట్టిన దానికి 15,000-20,000 మీరు సాటిస్ఫై అయ్యి వస్తుందంటే కనుక కరెక్టే. లేదు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కనుక మనకి స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు అలా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటుంది కాబట్టి, సో మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసి ఉంచేసేయచ్చు. ఓకే, అలా కాకుండా కొంతమంది ఇంట్రాడే మార్జిన్ తీసుకుని, అంటే 10x అలా బ్రోకర్ దగ్గర మార్జిన్ తీసుకుని ఓన్లీ ఇంట్రాడే చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి టైంలో కూడా మనం సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు 1% ఆఫ్ స్టాప్ లాస్ అలా పెట్టుకుని మీరు ఆ రోజు స్టాక్ దాని మొమెంటం చూసుకుంటూ మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనది ట్రైలింగ్ ప్రాసెస్ కూడా ఉంటుందండి. లైక్ మనం రెగ్యులర్ గా అందరికి చెప్పే ట్రైలింగ్ ప్రాసెస్ వచ్చేసి 9 EMA మీద ట్రైల్ చేసుకుంటే వెళ్ళమని చెప్తాం. 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండి. శ్యామ్ సార్ చెప్పింది అది సో బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది. అది అప్ ట్రెండ్ అయినా డౌన్ ట్రెండ్ అయినా సరే, ఈవెన్ స్టాక్ కానీ ఎందులో ఆప్షన్స్ కానీ ఎందులో 9 EMA లో ట్రెండ్ పట్టుకుంది అంటే కనుక మనకి అలా క్యాండిల్ బై క్యాండిల్ మీరు ట్రై చేసుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళీ అది ఎంత మూవ్ పైకి వెళ్ళిందో అది రివర్స్ అయ్యి మీరు మళ్ళీ 9 EMA టచ్ అయ్యేంత వరకు మీరు ఆ ట్రేడ్ లో ఉండొచ్చు. ఓకే, సో మీరు డిసైడ్ అవ్వాలి రామ్మోహన్ రావు గారు. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం వదిలేస్తున్నారా? అవును సార్, అందుకని సార్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాను. ఓకే, టెక్నికల్ గా అయితే మీకు ఒక ఎగ్జిట్ పాయింట్ కానీ లేదంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ ఇట్లా మీరు డిసైడ్ అయినప్పుడు మీరు ముందే జీటీటీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అండి. సపోజ్ మీరు 300 లో ఉన్నారు, అది 400 వరకు మీరు హోల్డ్ చేయాలనుకున్నారు. సో ఆ జీటీటీ ఆర్డర్ లో మనం ముందే ఆర్డర్ ప్లేస్ చేసి పెట్టుకోవచ్చు. సో మీరు సిస్టమ్ లో లేనప్పుడు కూడా మీకు అది నెక్స్ట్ వీక్ హిట్ అవ్వచ్చు, ఆ నెక్స్ట్ వీక్ హిట్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ హిట్ అవ్వచ్చు. సో ఆ ఆర్డర్ అనేది అలాగే క్యూలో ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ ప్రైస్ వస్తుందో మీకు అప్పుడు అది నోటిఫికేషన్ పంపిస్తుంది. ఓకే, డెలివరీ ఆర్డర్ కాబట్టి జీటీటీ ఆర్డర్ అని ఉంటుంది. ఒకసారి అది యూట్యూబ్ లో కానీ సర్చ్ చేయండి, అండ్ కాల్ చేయండి. ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి రామ్మోహన్ రావు గారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు జీరోదా ఉందనుకోండి, ప్రైస్ అలర్ట్ పెట్టేసుకోండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు 1360 లో కొనుక్కున్నారు. సో మీరు అది 1440 దాకా వెళ్ళింది అనుకుంటా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1440 దగ్గరికి వెళ్ళినప్పుడు మీ స్టాప్ లాస్ మీరు 1400 అనుకుంటున్నారు. అది 1410 దగ్గరికి వచ్చినప్పుడు మీరు అలర్ట్ పెట్టుకోవచ్చు. క్రియేట్ అండ్ అలర్ట్ అని ఉంటుంది జీరోదాలో, మీరు అలర్ట్ పెట్టుకోవచ్చు. మీరు 1400 మీరు స్టాప్ లాస్ అనుకుంటారు కాబట్టి 1410 దగ్గరికి వచ్చినప్పుడు మీరు సిచ్యువేషన్ చూసుకుని మీరు ప్రాఫిట్ ఆ స్టాక్ మీరు ప్రాఫిట్ లోనే ఎగ్జిట్ అవడానికి జరుగుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి. మీరు ఫాలో అయితే కనుక మీరు అసలు ఆ స్టాక్స్ లో ప్రాఫిట్ తీసుకుని బయటకు వస్తారు. ఓకే సార్, ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. అలర్ట్స్ అనే ఆప్షన్ చూడండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఫీడ్బ్యాక్. విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. Hi Shamana, this is Vidyasagar. Hi Jagan garu, hi Kamesh garu. కొద్దిగా లౌడ్ గా మాట్లాడతారండి. ఎవరు మాట్లాడుతున్నారు? This is Vidyasagar Jagan garu. Vidyasagar garu. Yes. Thanks for so thanks a lot for this opportunity, and really appreciate your time for spending here, Shamana. And I'm one of your followers since a few months, and I really want to appreciate Bal Kameshkar because he is one of the person who has motivated me and then reaching out to you. So my question, okati endante, I mean, I have been trading in some 10-20 lots in options, and through your live markets, I have been entering in the trades. But because of 10-20 lots తీసుకోవడం వల్ల నాకు ట్రేడింగ్ అన్నది భయం వేస్తుంది అన్న, లైక్ హౌ టు ట్రైల్ టు ద మాక్సిమం. అండ్ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఎనఫ్, లైక్ మీరు స్టాప్ లాస్, ఐఎమ్ పుట్టింగ్ ద స్టాప్ లాస్ విత్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్టర్ యూ గివ్ ద ట్రేడ్. బట్ ప్రాబ్లమ్ ఇస్ దట్ 1:1 దగ్గర ఎగ్జిట్ అయిపోతున్నాను. లైక్ ఐ కుడెంట్ ఏబుల్ టు క్యాప్చర్ as much as the points I kept. So just if you can help me in understanding the trading mechanism, that would be really great, Tana. I got your question, Andy. Because of the quantity you are getting the fear, so మీకు ఎయిదర్ క్వాంటిటీ సైడ్ అయినా రెడ్యూస్ చేయండి, లేదంటే మీరు ఫస్ట్ ఏదైతే టార్గెట్ అనుకుంటున్నారో 1:1 అక్కడ మ్యాక్స్ క్వాంటిటీ బుక్ చేయండి. సపోజ్ మీరు 20 లాట్స్ అంటున్నారు కదా, 15 లాట్స్ బుక్ చేయండి. రిమైనింగ్ 5 లాట్స్ తో
మీరు ట్రైలింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. మీకు అక్కడ ఫియర్ తగ్గుతుంది. క్వాంటిటీ సైజ్ ఎప్పుడైతే తగ్గించారో మీకు అక్కడ ఫియర్ తగ్గుతుంది. మనం యాక్చువల్గా గ్రీడీ వల్ల మనం ఎక్కువ క్వాంటిటీ వేసి తీయాలని చూస్తూ ఉంటాం. మనం పర్ డే 10%, 20% ఇట్లా తీయాలని చూస్తూ ఉంటాం. సో మీరు ఆ అప్రోచ్ ని ఫాలో అవ్వచ్చు. ఓకే, అంటే మనం ఫస్ట్ ఒక ప్రాసెస్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్రాసెస్ కి స్టిక్ అవ్వడం నేర్చుకోవాలి. సో ప్రాఫిట్స్ అనేది ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ప్రొటెక్టింగ్ అవర్ క్యాపిటల్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత స్లోగా ప్రాసెస్ ని మనం అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి. దాని తర్వాత మనం వన్స్ ప్రాసెస్ కి మనం అలవాటు పడిపోయామంటే ఆ తర్వాత క్వాంటిటీ ఇంకా మ్యాటర్ కాదండి. ఓకే ఓకే, గాట్ ఇట్. ది బెస్ట్ సేమ్ క్వాంటిటీని ఇంకొకటి అండి, సేమ్ క్వాంటిటీని 1 month మెయింటైన్ చేయండి. మీరు ఆ రోజుకి ఇప్పుడు మనం 3 trades ఇస్తాం కదా, 3 trades కి మనం మాక్సిమం 90 points, ఈచ్ ట్రేడ్ 25 to 30 points. మీరు ఒక రోజు 90 points లూజ్ అవ్వడానికి రెడీగా ఉండాలి. సో 90 points అంటే ఒక లాట్ కి 1200 to 1500 కూడా రైట్ అన్న. సో ఒక లాట్ అది. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ అన్ని డిసైడ్ చేసుకోండి. మనం ఇప్పుడు 20 lots అంటే అది చాలా హ్యూజ్ అమౌంట్ కదా. సో దాన్ని బట్టి మీరు రెడీగా ఉన్నారా లేదా అంత లూజ్ అవ్వడానికి, అప్పుడు మీకు ఫియర్ రాదనమాట. గాట్ ఇట్. అంటే ట్రైలింగ్ సో ఫస్ట్ మీరు లాట్ సైజ్ ని డిసైడ్ చేసుకోండి. దాని తర్వాత ప్రాసెస్ కి స్టిక్ అవ్వడం నేర్చుకోండి. స్లోగా మీరు క్వాంటిటీ సైజ్ ని నెక్స్ట్ మంత్ అట్లా పెంచుకుంటా పోవచ్చు. షూర్ షూర్, గాట్ ఇట్ అన్న. అండ్ ట్రైలింగ్ వుడ్ బి ఎవ్రీ 20 points కి స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ ఉండడం బెస్ట్. ట్రైలింగ్ కి మనకు డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. మనకు శ్యామ్ సార్ వచ్చేసి టార్గెట్స్ ఇస్తారు, అదైనా ఫాలో అవ్వచ్చు. లేకపోతే మనం ఆల్రెడీ ఏమన్నా ఒక వీడియో కూడా చేశారు, 9 EMA యూజ్ చేయొచ్చు. లేదంటే ఇది నాకు మీరు చెప్పినట్లు 20 points అనే చేయొచ్చు. లేకపోతే క్యాండిల్ బై క్యాండిల్ చేయొచ్చు. మనకు చాలా టెక్నిక్స్ చెప్పారు. హైకెనాషీ యూజ్ చేయొచ్చు. హైకెనాషీలో మీరు నెక్స్ట్ రెడ్ క్యాండిల్ పడే వరకు మీరు ట్రేడ్ లో ఉండొచ్చు. అంటే ఒకవేళ 3 minutes అట్లా లోయర్ టర్మ్స్ మీద వెళ్తే, సో మీకు అవి మీకు నచ్చిన టెక్నిక్ ని మీరు ఫాలో అవ్వచ్చు, ఒకటనే కాదు. ఓకే, యా కామేష్ గారు, బేసికల్ గా మీరు మెన్షన్ చేసిందే, కొత్తగా చెప్పడానికి పాయింట్ యాడ్ చేయడానికి ఏం లేదు. బేసికల్ గా ఏంటంటే కొంచెం ప్రాసెస్ లో మనం కంటిన్యూ అవ్వే కొద్దీ కూడా అలవాటు అవుతుంది అలా ట్రైలింగ్ అనేది. నాకు ఇదేమి 1 dayలో లేకపోతే 1 weekలో 1 monthలో వచ్చింది కాదు. శ్యామన్న ఫస్ట్ ఇనిషియల్ గా BTST స్టార్ట్ చేయించినప్పటి నుంచి కూడా BTSTతో ఉండటం, BTSTలో జర్నీ చేయటం, యూనో ఈవేళ ఇలా ట్రైల్ చేయగలిగే స్టేజ్కి తీసుకొచ్చింది. సో అంటిల్ దెన్ మనం ఏం చేయాలి అంటే మనం లిమిటెడ్ క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి కొంచెం అలవాటు అయ్యే వరకు. అలవాటు అయిన తర్వాత అప్పుడు వీ కెన్ మేనేజ్ విచ్ ఎవర్ క్వాంటిటీ వి లైక్ అకార్డింగ్ టు అవర్ ఓన్ క్యాపిటల్. ఓకేనా? యా. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే అండి, అది ఒక లాట్ అయినా పర్లేదు, లేదా పేపర్ ట్రేడ్ అయినా పర్వాలేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఆ ట్రైలింగ్ మెకానిజం ఇది కొంచెం మన ఫింగర్స్ కి, మన మైండ్ కి అది అలవాటు అయిపోతే కొంచెం దెన్ యూ కెన్ ఈజీలీ మేనేజ్ అనమాట విత్ హ్యూజ్ క్వాంటిటీ. అండ్ ఆల్సో వన్ క్యాజువల్ థింగ్ నేను చెప్తున్నాను, సిన్స్ అంటే BTST గురించి కూడా ఒక మాట వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అదేంటంటే ఇంతకు ముందు విక్స్ అది బాండ్ అన్నప్పుడు ముందే ప్రీ క్యాలిక్యులేటెడ్ గా ఉండేదండి. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే 100 points ఓపెన్ అవుతుంది, అట్లీస్ట్ మేము తీసుకున్న ఆప్షన్ ఒక 50 points 75 points అయినా మూవ్ అవుతుంది అని చెప్పి ముందే క్యాలిక్యులేట్ చేసుకుని ముందే స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ముందే చేసేవాడిని అనమాట వర్క్ వెనకాల. సో ఇఫ్ మీరు ఎవరైనా BTST చేస్తున్నారు, BTSTలో ట్రైలింగ్ కూడా చేయాలి ఇలా మార్నింగ్స్ అనుకుంటే కనుక మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీ క్యాపిటల్ అదే మీరు ఎన్ని లాట్స్ వేసారు, దానికి ఎంత ప్రాఫిట్ కనబడగానే మీరు స్టాప్ లాస్ పెట్టాలి. అవన్నీ కూడా వెనకాల మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్ విల్ హెల్ప్ మోర్. యా, థ్యాంక్స్ a lot తేజ అన్న. థ్యాంక్ యూ సార్ గారు. ఇంకొక క్వశ్చన్, విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇఫ్ యూ పర్మిట్ మీ. చెప్పండి. ఒక్కొక్కసారి శ్యామన్ ఇచ్చిన ట్రేడ్స్ సడన్ స్పైక్ వల్ల ఇట్ విల్
ఇమీడియట్లీ లైక్ బిఫోర్ వి బుక్ ద ఆర్డర్ లైక్ ఇట్ విల్ ఇంక్రీజ్ కదా. సో అట్లాంటి టైంలో మనము కాస్ట్ ఎంటర్ అవ్వచ్చా అండి? Yeah, let me answer. Vidyasagar garu, I believe last week, I think previous week అనుకుంటా 1 lakh some change మీరే అనుకుంటా కదా బుక్ చేసిందండి. అవునన్నా ఇట్స్ మీ అన్న. Okay, yeah, that's how I believed in your name actually. Yeah. సో ఇక్కడ 2 ప్రాసెస్ అండి. మీరు చెప్పిన ఆన్సర్ క్వెషన్ కి మా అడ్మిన్స్ అందరూ ప్రాపర్ గా ఆన్సర్ అయితే ఇచ్చేసారు. నేను మళ్ళీ అవి రిపీట్ చేయదలుచుకోలేదు. సో బికాస్ ఇట్స్ అ ప్రాసెస్ కదా. నేను ఏదో చెప్తా ఉంటానో ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు నాతో ఉండి సేమ్ ఒక ప్రాసెస్, ఇప్పుడు ఎవరైతే కోడింగ్ లో ప్రాసెస్ ఉంటుందో, వేరే వాటిల్లో ప్రాసెస్ ఉంటుందో, సేమ్ అదే ఫాలో అయిపోతారు కదా. ఇట్స్ లైక్ SOPs అన్నమాట. సో అదే సేమ్ ఆన్సర్స్ వస్తాయి అనమాట. మీరు 100 మంది క్వశ్చన్స్ అడిగినా సరే సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ SOP. మాకు ఇది ట్రైలింగ్ కి ఇట్లా ఉంటుంది, స్టాప్ లాస్ కి ఇలా ఉంటుంది, అండ్ క్యాపిటల్ లో డబుల్ ఎప్పుడు చేసుకోవాలి అనే దానికి కొన్ని SOPs ఫాలో అవుతున్నాం కదా, సేమ్ అవే వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ 2 మనం గుర్తుంచుకోవాలండి. ఒకటి ప్రాసెస్, దెన్ ప్రాఫిట్స్. మనకి ఏది ఇంపార్టెంట్ ఫస్ట్. సో ఒక్క పర్సన్ ఎవరైనా సరే స్టాక్ మార్కెట్స్ లో లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటే ఫస్ట్ మనం చూడాల్సింది ప్రాఫిట్స్ కాదు, ప్రాసెస్. ఓకే, ఫస్ట్ దాంట్లో ప్రాసెస్ లో గనక మనం ఫ్లాలెస్ గా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం, వాట్ ఎవర్ ద స్ట్రాటజీ యూ టేక్. ఓకే, నాట్ ఓన్లీ ఫ్రమ్ అవర్ యూట్యూబ్ ఛానల్, ఎక్కడైనా సరే మీరు ఎక్కడ బుక్ లో చదివారు, లేకపోతే వేరే ఛానల్లో చేసుకున్నారు, లేకపోతే మీకు ఒక ఫ్రెండ్ చెప్పాడు, దాన్ని మీరు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తే గనక తర్వాత ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఓకే, 2 థింగ్స్ ఇక్కడ. అండ్ మీరు అడిగింది ఏదైతే స్పైక్ వస్తుంది అంటే లైక్ 430లో నేను ఎంట్రీ ఇచ్చాను, అది ఆల్రెడీ 450కి వెళ్ళింది, మళ్ళీ కిందికి వస్తే ఎంట్రీ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు, అంతే. Am I That right? is one thing, and Yeah. it's increasing. Sudden spike wallet is increasing. It went to 470 also, and at that time, can we take entry and kadana? అంటే మనం ఆల్రెడీ ముందే చెప్తున్నాం కదండి, ఆర్డర్ వచ్చేసి ఆ ప్రైస్ లోనే SL లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయమని. సో మీకు ఆ ప్రాబ్లం ఏం రాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ట్రేడ్ కూడా తీసుకునేది కూడా అది 380 370లో ఉన్నప్పుడే ఇస్తాము మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఒక్కొక్కసారి నేను టైప్ చేసి SL క్యాల్కులేట్ చేసి ఇవన్నీ చేసేలోపు అది కొంత ప్రైస్ దగ్గరకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఉన్నటువంటి వోల్టాలిటీతో అది జరుగుతూ ఉంది. సో అలాంటప్పుడు బెటర్ వెయిట్ చేయండి, ఆ ప్రైస్ లోకి వస్తేనే వెయిట్ చేయండి. 2 to 3 points, max 5 points, ఓకే, యూ కెన్ ఎంటర్. ఒక్కొక్కసారి వాలటాలిటీతో మనకి ఆ ప్రైస్ రాకపోవచ్చు, బట్ నాట్ బియాండ్ 10 or 15 points లైక్ దాట్. ఓకే, 430లో ఇస్తే 435 వరకు ఎంటర్ అవ్వచ్చు. అది 470 పోతే మాత్రం డెఫినెట్ గా నో, విల్ వెయిట్ ఫర్ అనదర్ ఆపర్చునిటీ. సో మనకి గుడ్ ట్రేడ్స్ కావాలి, ఫోమో ట్రేడ్స్ అసలు వద్దు. Sure, Anna. Okay. Really, thanks a lot, All the Anna. best. Thanks a lot, Anna. Let's move on to the next question అండి. హలో, దిస్ ఇస్ ఫనీ. నమస్తే అండి. ఫణి గారు నమస్తే, చెప్పండి. నేను ఒక 3 months నుంచి మీ ట్రేడ్స్ అవి ఫాలో అవుతున్నాను. కాపీ ట్రేడ్స్ లో మెంబర్ కూడా ఉన్నాను. బట్ యాజ్ అదర్ పీపుల్ ఆర్ మెన్షనింగ్ సేమ్ ఫోబియా, లైక్ ఈవెన్ తక్కువ క్వాంటిటీ ఉన్నా సరే నాకు అదే ప్రాబ్లం, లైక్ ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోతున్నాను. స్టిల్ ఐ గాట్ ద ఆన్సర్స్ వాట్ యువర్ టెలింగ్. ఐ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దోస్. వన్ క్వశ్చన్ ఈస్, ఎప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తాం, వై కాంట్ వి లుక్ ఇన్ అదర్ లైక్ మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ, వేర్ ఇస్ వాలటిలిటీ విల్ బి వెరీ లెస్ ఇన్ దట్? అంటే దీనికి బేసిక్ గా ఏంటంటే, మనం ఒక ఇన్స్ట్రుమెంట్ తో రెగ్యులర్ గా ఫాలో అయ్యామంటే దాని బిహేవియర్ చాలా ఈజీగా అర్థమవుతుందండి. మనం మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ చూసినప్పుడు దాంతో ఇంటరాక్షన్ అంత పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు. సో అందుకాకుండా మనకు బ్యాంక్ నిఫ్టీలో వాలటాలిటీనే మనకి యాక్చువల్ గా బయర్స్ కి ఫేవర్ కదా. సో మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ ఇంకొకటి మనకు విత్ ఇన్ సెకండ్స్ లోనే మనం గ్రీన్ లో గానీ ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే ఇస్తున్నారు. ఇంకొకటి మనకు మిడ్ క్యాబుల్ సెన్సెక్స్ ఇవి కొంచెం సెల్లర్ కి ఫేవర్ గా ఉన్నాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే వెరీ రేర్ గా ట్రెండింగ్ మూవ్స్ వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 2-3 hours ఒక చిన్న మిడ్ క్యాప్ అయితే జస్ట్ 10-20 points రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. 2 hours 3 hours కూడా.
అంటే క్విక్ క్యాండిల్స్ 1-2 ఫామ్ అవుతాయి, మళ్ళీ ఇంకా తర్వాత మూమెంటం ఉండదు. సో మనకు మనం ఇచ్చేది 3 కాల్స్ కాబట్టి మన పర్ఫెక్ట్ మూమెంట్స్ క్యాచ్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ చూస్ చేస్తాం. షూర్ సార్, గాట్ యూ. జగన్ గారు, ఇఫ్ యూ రిమెంబర్, నేను మీకు మెసేజ్ పెట్టాను మధ్యాహ్నం, అంటే కాపీ ట్రేడ్స్ స్టాప్ చేస్తున్నారని చెప్పేసి ఏదో అన్నారు. సో స్టాప్ కాదండి, సారీ, కొన్ని పర్సనల్ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో అది టెంపరీగా అది పాస్ చేస్తున్నారండి అంతే. మళ్ళీ Yeah. పాజ్ అంటే అది స్టాప్ కాదు. సో మళ్ళీ క్విక్ గా అనౌన్స్ చేస్తానండి, అది ఉంటది. చాలా మంది దాని నుంచి మెసేజ్ వస్తున్నాయి. అవును Yeah. సార్, యాక్చువల్లీ ఈవెన్ వన్ ఆఫ్ ద మెసేజ్ రీసెంట్లీ లైక్ వాళ్ళ బ్రదర్ లాస్ అయ్యారు అండ్ షీఈస్ మేకింగ్ ద మనీ లైక్ 4 months నుంచి. ఐ రియల్లీ ఇంప్రెస్ విత్ దట్. ఒక హౌస్ వైఫ్ ఆవిడ ఆల్మోస్ట్ 4 lakhs ఏమో రికవర్ చేసిందండి. అంటే అది ప్యూర్ డిసిప్లిన్ అండి. అవును సార్. ఆవిడ 1 or 2 trades చేస్తుంది అంతే పర్ డే. సో చేసేది పర్ఫెక్ట్ గా రూల్స్ ని ఫాలో అవుతుంది. సో ఒకవేళ లైవ్ లో ఉంటే మాట్లాడిస్తాము. షీఈ్ ఆఫ్లైన్. అది చదివిన తర్వాత రియల్లీ ఇట్ ఈస్ ఎ మోటివేషనల్ థింగ్ ఫర్ ఎనీ ఆఫ్ ద ట్రేడర్స్ హౌ టు బి డిసిప్లిన్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. థ్యాంక్స్ శ్యామన్న. ఫాస్ట్ గా అడగండి క్వశ్చన్స్, నెక్స్ట్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ వస్తుంది. సో రాజు హ్యాండ్ రైజ్ చేశారు, అడగండి రాజు గారు, మిమ్మల్ని ఎలా చేసాం స్పీచ్ మాట్లాడడానికి. ఓకే, సో మీన్వెల్ క్వశ్చన్ అడిగే లోపు జస్ట్ మన యూట్యూబ్ లో ఇప్పుడు లేటెస్ట్ శ్యామ్ గారు అన్ని చాలా స్ట్రాటజీస్ ఇప్పుడు ఇండిపెండెంట్ ట్రేడర్స్ కోసం, యూట్యూబర్స్ కోసం మనం చాలా వీడియోస్ చేస్తుంటారు. సో లేటెస్ట్ వీడియో వచ్చేసి కెమెరాల పివట్స్ అండి. సంజయ్ గారు 1 minute అండి. సంజయ్ గారు 1 minute అండి. సో లేటెస్ట్ వీడియో వచ్చేసి కెమెరాల పివట్స్ గురించి చేశారు. సో కెమెరాల పివట్స్ వీడియో అనేది చాలా బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది. యాక్చువల్లీ పివట్స్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీకు ఎవరికైనా మీరు ఫ్రీ వీడియోస్ చూసి మీరు స్ట్రాటజీ చదువుకుని ట్రేడ్ చేసుకోవాలనుకుంటే కనుక మన యూట్యూబ్ లో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. సో అందులో చేయొచ్చు. అండ్ అంటే వన్ ఆఫ్ ద బంపర్ హిట్ స్ట్రాటజీ ఒకటి వచ్చేసి సిపిఈ స్ట్రాటజీ అండి. సో నేను మొన్న కూడా ఫ్రైడే 1 dayలోనే మనకి 25,000 ఇచ్చింది. ఆ స్క్రీన్ షాట్ కూడా గ్రూప్ లో వేస్తాము. హాయ్ సార్. చెప్పండి హాయ్ గారు. సార్, యాక్చువల్లీ ఇప్పుడు సపోజ్ లైవ్ మార్కెట్ లో ఆర్డర్ 420 రూపీస్ దగ్గర బై చేయమని అంటున్నారు కదా సార్. సో హెడ్జ్ బఫర్ తీసుకుని 423 దగ్గర బై చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు రైట్ నౌ 380 దగ్గర రన్ అవుతుంది స్ట్రైక్. ఓకే, ప్రైస్ 380 దగ్గర రన్ అవుతుంది. సో నేను 423 వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా 420 దగ్గర బై చేయమని చెప్పి ఏంజల్ వన్ లో ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి సార్? అంటే లిమిట్ గాని మార్కెట్ ఆర్డర్ అదే ఎస్ఎల్ ఆర్డర్ ఉంటుందండి. మీకు ఇప్పుడు మన గ్రూప్ లో వేస్తారు జగన్ గారు చిన్న వీడియో, లైవ్ ట్రేడర్స్ గ్రూప్, అది చూసుకోండి. ఎస్ఎల్ ఆర్డర్ అని ఉంటుంది. మీకు అక్కడ ట్రిగర్ ప్రైస్ కానీ బై ప్రైస్ కానీ క్లియర్ గా ఇచ్చేసి మీరు ఆర్డర్ పెట్టేసి వదిలేయచ్చు 423 దగ్గర. అది ఆ ప్రైస్ అదే 420 దగ్గర బై చేద్దామని చెప్పేసి అనుకుంటే, ఒకవేళ అది సడన్ గా 419 420 దగ్గర కాసేపు అలా ఉండి డైరెక్ట్ 430 435 అలా డైరెక్ట్ అంటే ఒక్కసారిగా. అవునండి, అదే నాకు అర్థమై మీ ప్రాబ్లం అర్థమైంది. నేను అది చెప్తున్నాను మీకు. ఏంటంటే ఒకసారి మీరు జగన్ గారికి సెపరేట్ గా పింక్ చేయండి. మన దగ్గర గ్రూప్ లో పిన్ కమెంట్స్ లో ఆ కమెంట్స్ అండ్ ఆ వీడియో కూడా ఉంటది. మీకు ఏంజల్ లో అంటున్నారు కాబట్టి ఏంజల్ లో బై చేస్తున్నప్పుడు అక్కడ ఆప్షన్ ఉంటుంది మీకు, ఎస్ఎల్ ఆర్డర్ కానీ ఎస్ఎల్ మార్కెట్ ఆర్డర్ కానీ అడ్వాన్స్డ్ ఆర్డర్ అని ఉంటుంది చూడండి. ఐ థింక్ ఒకసారి చూడండి. అందులో మీరు 2 ప్రైస్లు ఇవ్వచ్చు, మీరు ఎంత ప్రైస్ లో బెట్ చేసుకోవాలనేది. మనం దాని మీద వీడియో కూడా చేస్తారు జగన్ గారు, అది పంపిస్తాము. ఒకసారి దాన్ని చూసి ఆ బ్రోకర్ లో అలా ఉందో ఈ బ్రోకర్ లో కూడా అలా ఉందో, మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక బ్రోకర్ వాళ్ళని కూడా అడగండి. సో ప్రాబ్లం లేదు, మన సైడ్ నుంచి కాకుండా మీరు బ్రోకర్ వాళ్ళని ఇలా కూడా అడగచ్చు, వాళ్ళ డౌట్ వాళ్ళ కస్టమర్ కేర్ కాల్ చేసి. సో అందరూ ఐ థింక్ బాగానే గ్రీన్ లో ఉన్నట్టున్నారు. సో ఐ థింక్ కొంచెం బిక్స్ పెరగడంతో మార్కెట్ స్టేబుల్ అవ్వకుండా అయితే సైడ్ వేస్ లో ఉంటుంది, లేదా ఒక ట్రెండ్ పట్టుకుని ఉంటుంది. గుడ్ అండి. ఐ థింక్ ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే ఆస్క్ ఫాస్ట్లీ. సో టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. సార్, ఇది బ్యాంక్ నిఫ్టీ కాకుండా మామూలు స్టాక్స్ గురించి సార్ ఇంకొక క్వశ్చన్. చెప్పండి. సో
సో ఇప్పుడు అంటే సపోజ్ నేను టీసీఎస్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. టీసీఎస్ స్టాక్స్ ఓకే ట్రేడ్ ఓకే. చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు హ్మ్. స్ట్రైక్ ప్రైస్ చూసుకొని అర్ధమనీ కాల్ నుండి ఆ తర్వాత ఓఐ డేటా చూస్తాము. కాల్స్ డేటా, పుట్ డేటా ఓకే. సో ఎక్కడైతే డేటా ఓఐ డేటా ఎక్కువ ఉంటుందో అటు సైడ్ మార్కెట్ డౌన్ వెళ్ళదనుకునేసి అండ్ ఆ ఓఐ డేటా బేస్ చేసుకొని ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని నేను బై చేసి సరిపోతుందా సార్? అదే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? ఎయిదర్ కాల్ సైడ్ గాని, పుట్ సైడ్ గాని. అంటే ఓఏ డేటా ఒకటే ఫ్యాక్టర్ అవ్వదండి ఆ! ఎప్పుడు దేనికైనా సరే. సో ఓకే. ఈవెన్ ఏ స్టాక్ అయినా సరే అంటే ఎట్లా అంటే ఓఏ డేటా ఎవ్రీ 3 మినిట్స్ కి మారిపోద్ది. సో మనం హుహు. 3 నిమిషాల ముందర చూసిన ఓఏ డేటా అంటే మనతో పాటు వాళ్ళు ఉండేది బిగ్ ప్లేయర్స్ ఉంటారు కాబట్టి హుహు. 3 నిమిషాల ముందర చూసిన డేటా ఉండకపోవచ్చు. సడన్ గా ఏదైనా న్యూస్ రావచ్చు. అది స్టాక్ ఆప్షన్స్ అనేది కొంచెం రిస్కీ అండి. ఆప్షన్ ఇప్పుడు ఇది ఓఏ డేటాని ఎట్లా సార్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా ఎక్కువ అంటే ఇప్పుడు ఈ మధ్యన 2-3 డేస్ నుంచి చూస్తున్నా పుట్ ఓఏ గానీ కాల్ ఓఏ గానీ సిమిలర్ గానే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ లేదు. అంతే సైడ్ వేస్ లో ఉన్నట్టండి. అంటే ఇంకేంటంటే ఇప్పుడు మీరు మొన్న చూస్తే 100 పాయింట్స్ రేంజ్ లో కూర్చోబెట్టేశారు మొత్తం డే అంతా 100 పాయింట్స్ రేంజ్. అవును సార్. బ్యాంక్ నిఫ్టీని పైగా అంత పెద్ద వాలటైల్ బ్యాంక్ నిఫ్టీని 100, 120 పాయింట్స్ రేంజ్ లో కూర్చోబెట్టారు. అవును సార్. ఈ అంతే అండి. మధ్య మొత్తం అంతే ఉంది సార్. వాలటైల్‌గా ఉంది బాగా. అంటే అసలు ఎక్కువ గ్యాప్ అప్ రావట్లేదు. చాలా అట్లా ఉంది అదే సార్. అండి డిపెండ్స్. మీకు వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మీకు సైడ్ వేస్ లో కూర్చోబెడతారు. ఒక క్యాండిల్ పైకి వెళ్తుంది 200 పాయింట్స్, మళ్ళీ అదే నెక్స్ట్ క్యాండిల్ 100 పాయింట్స్ అవును. కిందకి వచ్చేస్తుంది. అంతే. అవునవును సార్. అదే అండి. సో మీరు సెటప్ ఫాలో అవ్వండి. క్వాంటిటీ తక్కువ చేయండి. బిగినర్ అంటున్నారు కాబట్టి. సో సెటప్ కంటిన్యూస్ ఫాలో అవ్వండి. మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే. ఓకే సార్. శ్యామ్ సారేనా సార్ మాట్లాడేది? నేను కామేశ్ అండి, అడ్మిన్ ఆఫ్ శ్యామ్ గారు. చెప్పండి. సార్ వీడియోస్ థరోలీగా వాచ్ చేస్తూ ఉంటారు సార్. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయి. ఓకే. యా నెక్స్ట్ క్వశ్చన్ అండి కృష్ణారెడ్డి గారు ఆర్ మోహన్ గారు. యా మోహన్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నా పేరు మోహన్ సార్. నేను ఒక 5 ఇయర్స్ నుంచి ట్రేడ్ చేస్తున్నాను సార్. చాలా మంది వీడియోస్ అవి ఇవి చూశాను. ప్లస్ అది కూడా చాలా నుంచి ఫాలో అవుతున్నాను. అయితే మేము లాస్ట్ 3 మంత్స్ నుంచి బీటీఎస్టీ స్టేజ్‌లో జాయిన్ అయ్యాను సార్. అయితే మేము ఎంప్లాయీని సార్. అయితే చేసిన కొద్దీ సార్ మనం 50% స్టాప్ లాస్ అని పెట్టి ఉన్నాం కదా సార్. ఇప్పటికి 3 మంత్స్ నుంచి చేస్తున్నాం సార్. ఒక 8,000 వరకు లాస్ ఉంది సార్. అయితే మార్నింగ్ మేము ఆఫీస్‌కి పోయే వరకు చూస్తాం మామూలుగా 10 వరకు. మాకు 10:30 నుంచి ఆఫీస్ స్టార్ట్ అయితది. స్టాప్ లాస్ అప్పుడే పెట్టేసి వెళ్ళిపోతాం. అది మాక్సిమం స్టాప్ లాస్ కొడుతుంది సార్ అది. ఇట్లా ఏం చేయమంటారు అది? ఏదండి బీటీఎస్టీనా? బీటీఎస్టీ స్టేజ్డ్ సార్. బీటీఎస్టీ మీకు అంటే 10:30 వరకు అవసరం ఉండదు కదండి. మీకు మోస్ట్లీ మార్నింగ్ 9:30 మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మీకు తెలిసిపోద్ది కదా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని చెప్పేసి. మా 9:15 కల్లా మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ తెలిసిపోద్ది. ఓకే. సో మీరు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా బుక్ చేస్తున్నారా లేదా వెయిట్ చేస్తున్నారా? ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేస్తున్నాను సార్. ఓకే అండి. అయితే మామూలుగా ఏందంటే స్టాప్ లాస్ 50% కాబట్టి స్టాప్ లాస్ పెట్టేస్తున్నాను 50%. ఓకే. ఓకే అండి. సో అదే అండి. మీరు లైవ్ లోకి వచ్చి ఇది చెప్పారు కాబట్టి మీరు అలా స్టాప్ లాస్ కొట్టిన రోజు ఒకసారి మా టీమ్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎగ్జాక్ట్ గా ఎలా ట్రైల్ చేస్తున్నారు, స్టాప్ లాస్ ఎలా కొట్టింది చూద్దాం. మనకి స్టాప్ లాస్ కొట్టింది అంటే కనుక మనం లైవ్ గ్రూప్ లో డైరెక్ట్ గా అప్డేట్ చేస్తాం. ఓన్లీ పబ్లిక్ గ్రూప్ లో ఇప్పుడే బీటీఎస్టీ ఎస్ఎల్ హిట్ అని చెప్పేసి. సో లేదంటే కనుక మీరు ఐ మీన్ మన ట్రాక్ కూడా చేస్తుంటాం బీటీఎస్టీని. సో మోస్ట్లీ ఒక 20 అలర్ట్స్ ఇస్తే ఒక 5 or 6 స్టాప్ లాస్ ఉంటాయి. మిగతా అంతా ప్రాఫిటబుల్ గానే ఉంటుంది. మీరు అవును సార్. ఎక్కడ మంది మిస్ అవుతుంది అనేది మనం ఒకసారి అనలైజ్ చేయాలండి మోహన్ గారు మీ సో సైడ్ నేను నుంచి. చేశాను సార్ 2 మంత్స్. కరెక్టే బాగానే వచ్చింది. ఒక పర్ మంత్ 20-30 దాకా చూపించింది. ఎప్పుడైతే లైవ్ ఓకే. స్టేజ్ స్టార్ట్ చేసినో అది కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది. మరి ఎక్కడ మిస్ అయింది నాకు అర్థమైతది. అయితే మామూలుగా ఏ టైం ఓకే. నేను చెప్తాను చూడండి. లేదు మోహన్ గారు మీరు రెండు ఒకే అకౌంట్ లో చేస్తున్నారా లైవ్ ట్రేడ్స్ అండ్ బీటీఎస్టీ? బీటీఎస్టీ ఒకటే చేస్తున్నాం సార్. బీటీఎస్టీ ఒకటే చేస్తారా? ఓకే. ఓకే. సో బీటీఎస్టీ ఒకటే చేస్తే మనకి ఆల్మోస్ట్ బీటీఎస్టీ మీరు మన గ్రూప్ లోనే చూడండి. మన షార్ట్స్ వేస్తున్నాం కదా డే ఎండ్ కి. అవును చూస్తున్నాం. మన అలా చెప్పండి. మోహన్ గారు, ఇది బీటీఎస్టీ చెప్పండి సార్. ఉన్నా సరే అది కంటిన్యూ చేయడానికి
కంపల్సరీ ఉండాలండి. మనం అయితే మానిటర్ చేస్తూ ఉండాలి. మీరు స్టాప్ లాస్ పెట్టి వదిలేస్తున్నారు అంటున్నారు. ఆప్షన్స్ బిహేవియర్ మనకు తెలిసిందే కదా. ఎంత పైకి వెళ్ళినా సరే కొద్దిగా మూమెంటమ్ అట్లీస్ట్ ఆ ఏరియాలో ఉన్నా సరే వినిపిస్తుందండి మీకు? ఏమై ఆడిబుల్ కమిష్? ఎస్ అన్న వినిపిస్తుంది. సార్ చెప్పండి. ఓకే. మోహన్ గారు, అది అలా వదిలేయడం కరెక్ట్ కాదండి. మీరు ప్రాఫిట్ లో హలో. ఉన్నప్పుడు బుక్ చేసేసుకుంటున్నారు. ఓకే. ఒకవేళ మోహన్ గారు మళ్ళీ ఒక్కసారి ఇవ్వండి. సో మోహన్ గారు అడిగింది ఏంటంటే బీటీఎస్టీ పెడుతున్నప్పుడు 50% స్టాప్ లాస్ పెట్టేసి వదిలేస్తున్నాను సాయంత్రానికి మోస్ట్లీ అనేసి. సో ఆప్షన్స్ ఎప్పుడు కూడా ట్రెండింగ్ మార్కెట్ ఉంటేనే తప్ప అది డీప్ ఇన్ ది మనీ అయిపోయి ఒక 300-400 పాయింట్స్ కి వెళ్ళినప్పుడు ఇది డీప్ ఇన్ ది మనీ అయితే మనం తీసుకున్న ఆప్షన్ ఇది కంటిన్యూగా రేస్ అవుతుంది. అలా కాకుండా ఎట్ ది మనీకి దగ్గరలో ఉంటే గనక అది పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ న్యూటన్ లా లాగా ఏదైనా గ్రావిటీ ఉంటుంది కదా, లైక్ ఏ యాపిల్ అయినా ఏదైనా వస్తువుని పైన వదిలేస్తే మనకి కిందకే పడుతుంది. సో ఆప్షన్స్ కూడా సేమ్ అంతే. అందుకే సెల్లర్స్ ఎక్కువ మనకి ప్రాఫిట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా వదిలేయొద్దండి మోహన్ గారు. ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే కనుక 916, 917 లోపల ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా సరే బుక్ చేసుకోండి. మీకు ఓవరాల్ గా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే. సిఈపి స్ట్రాటజీ మనకి నిఫ్టీ కూడా వర్క్ అవుతుందా లేదా అదొకటి. ప్లస్ ఇంకోటి సిఈపి స్ట్రాటజీలో ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి అనేది కొద్దిగా మీరు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఏమన్నా మీరు కొద్దిగా హెల్ప్ చేయగలరా? అంటే వీక్లీ వన్స్ వస్తుంది కాబట్టి మన గ్రూప్ లో ఏమన్నా కొద్దిగా సజెషన్స్ కానీ లాంటివి ఏమన్నా చేయగలరా అని. అంటే వీడియో చూసినాను, నాకు ఐడియా ఉంది, కానీ మీ తరపు నుంచి కూడా ఏమన్నా వస్తుందా అని. చిన్న టిప్ అండి. అది యాక్చువల్ గా మొమెంటం బేస్డ్ స్ట్రాటజీ. బ్యాంక్ నిఫ్టీలో మనకు మొమెంటం ఎక్కువ ఉంటుందండి. అంటే 500 to 1000 పాయింట్స్ ఈజీగా మూవ్ అవుతుంది. 1 వీక్ లో మనం టార్గెట్ చేస్తున్నాం ఆ స్ట్రాటజీ. అంటే ఒక ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తున్నాం అంతే కదా. సో వన్ సైడ్ ర్యాలీ వచ్చినప్పుడే మనకు అది మంచి ప్రాఫిటబుల్ గా అవడానికి ఛాన్స్ ఉంది. సో నిఫ్టీలో కంటే అది బ్యాంక్ నిఫ్టీలో వర్క్ చేస్తాం. సో మనం ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు మీరు ఆ ఏటీఆర్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ ఏటీఆర్ వచ్చేసి అరౌండ్ 1100 నుంచి 1200 అలా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు 300 అరౌండ్ ఉన్న స్ట్రైక్స్ ని తీసుకోండి. ఓకే. సో స్ట్రైక్స్ ఇవ్వడం అంటే నాకు అర్థమైందండి అభిషేక్ గారు, మీకు క్వశ్చన్ అర్థమైంది. స్ట్రైక్స్ ఇవ్వడం అంటే అది మనం చెప్తాము అండి ఛాన్స్ ఉంటే, కానీ మోస్ట్లీ ఎవరు ఇండివిజువల్ ట్రేడింగ్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం బిజీగా ఉంటారు. మనకి స్ట్రైక్స్ మారిపోతాయండి. ఎందుకంటే 9:30కి 9కి ఒక స్ట్రైక్ ఉంటుంది 300 లో, 9:30కి ఇంకొక స్ట్రైక్ ఉండొచ్చు. సో స్ట్రైక్స్ అనేది అంత రీజనబుల్ కాకపోవచ్చు. సో మీరు తీసుకున్న టైంకి ఆ ప్రైస్ ఉన్నట్లు తీసుకోండి. 9:30 తర్వాత తీసుకోవడం బెస్ట్ అని చెప్తాను కదా. బెస్ట్ 9 to 9:15 వదిలేయండి, వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మీరు 9:30కి అట్లా స్టార్ట్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు. అది ఇంకోటి ఏంటంటే ఎవ్రీ వీక్ వర్కౌట్ అయింది అని మనం గ్యారంటీ చెప్పలేము. అభిషేక్ గారు, అదే అండి ప్రాసెస్ గురించి చెప్తున్నాం కదా. ఇప్పుడు ఎవ్రీ వీక్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మేము లాస్ట్ వీక్ వేసాము, అది 2-0 అయిపోయింది ఎగ్జాంపుల్ అనుకోండి. సో అలా అని 0 అయిపోయిందని చెప్పి నెక్స్ట్ వీక్ వేయకుండా వదిలేసాం అనుకోండి, వచ్చే ప్రాఫిట్స్ మిస్ అయిపోతాం. సో అది మనం మనం ఎంత అయితే రిస్క్ చేయగలుగుతాం అనేది ఆ రిస్క్ కెపాసిటీ బట్టి కంటిన్యూస్ గా ఫాలో అయిపోవడమే. సో మేము చెప్తున్నాం కదా, మేము చూసిన దాంట్లో 80%, మోర్ దెన్ 80% ఆఫ్ యాక్యురసీ ఉంది ఈ స్ట్రాటజీలో. ఏదో ఒక్క వీక్ లో సైడ్ వేస్ ఉన్న వీక్ లో తప్ప మిగతా, అది బ్యాంక్ నిఫ్టీ పైగా మిగతా దాంట్లో కన్ఫర్మ్ గా ట్రైనింగ్ ఉంటుంది. ఇట్ విల్ గివ్ ఏదర్ సైడ్, ఏదో ఒక సైడ్ మీకు ప్రాఫిట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది 90% అండి. ఓకే సార్. ఇప్పుడు మరి దీంట్లో ఇప్పుడు సపోజ్ స్టాప్ లాస్ కొట్టింది, అట్లాగే మన స్టాప్ లాస్ తర్వాత లాట్ సైజ్ అనేది ఎప్పుడు పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి అని ఏమన్నా చెప్పగలరా? లేదండి, కంటిన్యూగా మీరు అదే అండి మీ క్యాపిటల్ బట్టి అండి. లాట్ సైజ్ ఎప్పుడు మీ క్యాపిటల్ బట్టి డిసైడ్ చేసుకోండి. మీరు ఎంత రిస్క్ ఇవ్వగలుగుతున్నారు అనేది డిసైడ్ చేసుకోండి. అండ్ మీరు ప్రాఫిటబుల్ గా ఉండి మీ క్యాపిటల్
మీరు క్యాపిటల్ అక్యుములేట్ చేసుకున్న తర్వాత అప్పుడు లాట్ సైజ్ పెంచడం కోసం ఆలోచించండి, కానీ ముందే మాత్రం లాట్ సైజ్ పెంచి చేద్దాం అనేది థాట్ రానివ్వండి సార్. మినిమం క్యాపిటల్ ఎంత మెయింటైన్ చేసుకుంటారు? జనరల్ గా క్యాపిటల్ మనం ఎప్పుడు పెంచుకోవాలి, జనరల్ గా మనం క్యాపిటల్ ఎప్పుడు డబుల్ చేసుకోవాలి, ఎప్పుడు పెంచుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. వాట్ ఎవర్ ద స్ట్రాటజీ, స్వింగ్ కానీ ఇంట్రాడే కానీ ఏదైనా సరే, లైక్ ఇప్పుడు ఈయన చెప్పినట్టు సిపి అయినా సరే, ఎగ్జాంపుల్ కు చెప్తాను. ఒక 1 lakh తో స్టార్ట్ చేశారు అనుకోండి, ఓకే, మీకు 50,000 ప్రాఫిట్స్ అనేవి వచ్చినాయి అనుకోండి, ఓకే. సో ఆ 50,000 కూడా మనకి బఫర్ గా ఉంటుంది. లైక్ తర్వాత కమింగ్ అప్ వీక్స్ ఏదన్నా సరే ఒకవేళ కంటిన్యూగా 2 to 3 వీక్స్ స్టాప్ లాస్ కొట్టినా సరే ఆ 50 లోంచి పోతాయి కాబట్టి కొంచెం మనకి ఆ ఏదైతే ఉందో ఆ భయం ఏదైతే ఉందో అది ఉండదు. సో కాన్ఫిడెంట్ గానే ఉంటాము. సో మన క్యాపిటల్ లోంచి పోలేదు కదా, ఇంకా మనకి మార్కెట్ ఇచ్చినటువంటి ప్రాఫిట్స్ లోనే నుంచే తీసుకుంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం అనేసి. అదే సేమ్ టైంలో మీరు 1.5 అంటే ఒక 50,000 మనకి ప్రాఫిట్స్ వచ్చినాయి కదా అనేసి ఇమీడియట్ గా డబల్ చేశారు అనుకోండి, మనకు వచ్చింది 50,000. ఆ తర్వాత చిన్న డ్రాడౌన్, వాట్ ఎవర్ ద స్ట్రాటజీ, డ్రాడౌన్ నుంచి ఎవరు కూడా మనం మిస్ చేయలేము, దాని నుంచి ఎస్కేప్ అయితే అవ్వలేము. ఖచ్చితంగా డ్రాడౌన్ అనేది ఆప్షన్ సెల్లర్ అయినా సరే, ఏ స్ట్రాటజీ అయినా, బయ్యర్ అయినా, స్వింగ్ అయినా, ఇన్వెస్టర్ అయినా సరే, ఖచ్చితంగా డ్రాడౌన్ అనేది కంపల్సరీ ఉంటుంది. వీ హ్యావ్ టు లెర్న్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, సో అలా వచ్చినప్పుడు ఇమీడియట్ గా మనం డబుల్ చేస్తామంటే వచ్చిన 50,000 పోవడం కాకుండా మళ్ళీ క్యాపిటల్ లో డెంట్ పడితే మనకు కొద్దిగా పెయిన్ వస్తుంది. కాబట్టి నేనేమంటా అంటే వెయిట్ చేయండి. అట్లీస్ట్ మీ 1 lakh క్యాపిటల్ 2 lakh అయిన తర్వాత అప్పుడు స్లోగా ఒక 25% ఆర్ 50% ఆఫ్ యువర్ పొజిషన్ సైజ్ ని పెంచండి. అంటే ఒక 1 lakh తో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 2 lots చేస్తున్నారు అనుకోండి, ఒక్కసారి మీ 1 lakh 2 lakh అయినప్పుడు ఓకే, ఇమీడియట్ గా 4 lots కి వెళ్లకుండా 3 lot తో చేయండి. సో మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. మనకి బఫర్ ఏదైతే మార్కెట్ ఇచ్చినటువంటి ప్రాఫిట్స్ ఉన్నాయో 1 lakh, సో ఒకవేళ డ్రాడౌన్ వచ్చినా సరే ఒక 20,000-30,000 మళ్ళీ మైనస్ లోకి వెళ్ళినా మనం ఇంకా 70,000 ప్రాఫిట్స్ తో ఉంటాం. సో ఇలా చూసుకుంటే వెళ్తాం, కానీ ఇమీడియట్ గా మనకు 25,000 వచ్చింది డబల్ చేసే, ఇంకో 25,000 వచ్చింది డబల్ చేసే, ఇలా వెళ్ళినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఏమవుతుందంటే ఒక బ్యాడ్ వీక్ ఏదైతే, ఒక బ్యాడ్ వీక్ ఆర్ బ్యాడ్ మంత్, అన్ని స్ట్రాటజీలు అన్ని సీజన్లు వర్కౌట్ అవ్వవు. ఓకే, ఇదైతే మనం తెలుసుకోవాల్సింది. అలాంటి బ్యాడ్ టైం వచ్చినప్పుడు మనం క్యాపిటల్ వైప్ అవుట్ అవ్వకుండా మనకి ఇది స్టెప్ బై స్టెప్ అప్రోచ్ వల్ల మనకి కాపాడుకున్న వాళ్ళం అవుతాం. బేస్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇంకొన్ని నాళ్ళు మనం జర్నీని కంటిన్యూ చేయడానికి ఈజీగా ఉంటుంది. హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి అభిషేక్ గారు. సార్ శ్యామ్ గారు 50,000 తో స్టార్ట్ చేయొచ్చా సార్ సిఈపి స్ట్రాటజీని? చేయండి, 1 lakh తో చేయండి. 1 lakh తో చేసి మీరు మంచి కాన్ఫిడెన్స్ వచ్చిన 1 lakh. తర్వాత అప్పుడు స్లోగా మళ్ళీ కావాలంటే ఇంకొక 50 డిప్లాయ్ చేయండి. ఏం కంగారు ఏం లేదు, ఇది లాంగ్ టర్మ్ గా పెట్టుకుని వెళ్ళండి. లేదు నాకు 1 week లో 2 weeks లో ప్రాఫిట్స్ రావాలి అనుకుంటే కనుక మనకు ఆ 2 weeks లాస్ వచ్చినాయి అంటే, ఇప్పుడు లాస్ట్ టైము నాకు లాస్ట్ మంత్ అనుకుంటా, ఐ థింక్ ఒక వీక్ లోనే 2 days లో 300% ప్రాఫిట్స్ ఇచ్చింది ఇదే స్ట్రాటజీ. సో అంతకు ముందు స్టాప్ లాస్ కొట్టింది వీక్, అంతకు ముందు ఎవరు కొట్టిందో స్టాప్ లాస్ నెక్స్ట్ వీక్ పేపర్ ట్రేడ్ చేశారు వాళ్ళు. ఓకే, సో 300% వాళ్ళకి వచ్చినప్పుడు రిటర్న్స్ వాళ్ళు తీసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఆ 50,000 లోనే ఎన్ని వస్తే అని లాట్లు వేసేయడం, ఇలాంటి కొన్ని ఫండమెంటల్ మిస్టేక్స్. సో అలా కాకుండా వెళ్ళండి, 1 lot తో వెళ్ళండి. పర్ఫెక్ట్ ప్రాసెస్, రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనకి లాంగ్ టర్మ్ లో మంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఎట్లా అంటే ఒక్కో ఇటుకు పెడతాం, ఒకేసారి ఒక 100 ఇటుకలు తీసుకొచ్చి పెట్టేయాలంటే ఏదో ఒకటి మిస్ అయిందంటే మొత్తం పడిపోతాయి. హలో శ్యామన్న, లక్ష్మి గారు జాయిన్ అయ్యారు ఇతిహాసం విలాలో. ఓకే, ఆవిడ అంటే నాకు మొన్న మెసేజ్ చేశారు, నీతోనే టచ్ లో ఉంటారు, యూ ప్లీజ్ ఇన్వైట్ హిమ్. అండ్ ఆవిడ ఎట్లాంటి రూల్స్ ఫాలో అవుతున్నారు అవి ఒకసారి బ్రీఫ్ గా చెప్పమనండి, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, ఆవిడ ఎవరో కూడా ఒకసారి చెప్పండి, సో మిగతా ఆడియన్స్ కి కూడా క్లియర్ గా ఉంటుంది. హలో శ్యామన్న, నా పేరు లక్ష్మి.
అదే మేము కర్ణాటకలో ఉంటామండి. ఒక్క నిమిషం. చెప్పండి అమ్మా. మేడం, మీకు ఈ కమ్యూనిటీ ఎలా పరిచయం అయింది, ఎలా స్టార్ట్ చేశారు? మా తమ్ముడు చేసేవాడు. మీ స్టోరీ చెప్పండి. ఫస్ట్ మా తమ్ముడు చేసేవాడు. నేను ఒక డాక్టర్ని. ఓకే. నేను కాస్మెటిక్ సర్జన్. మా తమ్ముడు చూస్తే బరే లాస్ చేసేవాడు. వాడి కోసం నేను జాయిన్ అయ్యాను అనమాట. 4 months నుంచి నేను కాపీ ట్రేడింగ్ లో జాయిన్ అయ్యానన్నా. మేడం వినిపిస్తుంది, చెప్పండి. 5 lakhs మీరు అంతకుముందు మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా మేడం? లేదు సార్, అసలు ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు. మా తమ్ముడు ముంబై వెళ్ళి నేర్చుకుని వచ్చాడు, లైవ్ కాల్స్ తీసుకున్నాడు, బరే లాస్ చేస్తూ ఉండేవాడు. వాడిని మానేయమంటే మానటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. అందుకోసం వాడికి హెల్ప్ చేయాలని నేను జాయిన్ అయ్యాను. ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను ఫస్ట్. దాని నుంచి తర్వాత లైవ్ ట్రేడ్స్ లో జాయిన్ అయ్యి ఓన్లీ ఒక్క కాల్ తీసుకుంటా అన్నా నేను. అది సక్సెస్ అయితే మళ్ళీ నెక్స్ట్ కాల్ కి వెళ్ళాను. కానీ మీరు మన కమ్యూనిటీతో స్టార్ట్ చేసి డిసిప్లిన్ గా స్టార్ట్ చేశారు. అవును సార్. మీరు మీ క్యాపిటల్ గురించి చెప్తారండి? మీ క్యాపిటల్, మీరు డైలీ ఎన్ని ట్రేడ్స్ చేస్తారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటారు? స్టార్టింగ్ అంటే 50,000 తో స్టార్ట్ చేశానన్న. ఫస్ట్ 2 lakhs తో స్టార్ట్ చేసేదాన్ని. చేస్తూ ఇప్పుడు లైవ్ లెవెల్స్ అది చూసుకొని మళ్ళీ ప్రైస్ యాక్షన్ ప్రకారము వెయిటేజ్ స్టాక్స్ అంతా చూసుకొని అప్పుడు బాగుంది అంటే 20 lakhs ఇలా వెళ్తాను, లేకపోతే 4 lakhs 3 lakhs తోటే చేస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న ఎంట్రీకి ఒక 20 points పైకి వెళ్తే ఒక 5 points స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్తా. అలాగే మ్యాక్సిమం స్టాప్ లాస్ కంపల్సరీ ట్రయల్ చేసుకుంటూ వెళ్తా. ఒకటి స్టాప్ లాస్ కొడితేనే నేను నెక్స్ట్ ట్రేడ్కి వెళ్తాను, లేకపోతే నెక్స్ట్ ట్రేడ్కి వెళ్ళను. ఓకే, మీరు ఏమంటున్నారంటే ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ కొడితే సెకండ్ ట్రేడ్ తీసుకుంటారు? సెకండ్ ట్రేడ్ తీసుకుంటాను, లేకుంటే సెకండ్ ట్రేడ్ తీసుకోవడానికి వెళ్ళను. అదే లేకపోతే ఫస్ట్ ట్రేడ్ తోనే ఆ ప్రాఫిట్ ని ఆ డే ని క్లోజ్ చేస్తారు. అవునవును. ఎక్సలెంట్ అండి మేడం గారు. కంపల్సరీ చేస్తాను. మళ్ళీ స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ ఫాలో చేస్తాను. మీరు ఎక్కడ స్టాప్ లాస్ ఇచ్చి ఉంటారు కదా అక్కడే పెడతాను, ఎక్కడ ఎంట్రీ ఇచ్చి ఉంటారు కదా అక్కడే తీసుకుంటా. రైట్ మేడం గారు, చిన్న క్వశ్చన్ అండి. సో మన రీసెంట్ కాల్స్ లో కానీ మనం ఇచ్చిన కాపీ ట్రేడ్ లో మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళి క్యాచ్ చేసిన మాక్సిమం పాయింట్స్ ఎన్ని మన వాళ్ళకి చెప్తే కనుక సో అది కూడా హెల్ప్ అవుతుందండి. లాస్ట్ వీక్ ఉంది కదా సార్, లాస్ట్ వీక్ 1 డేనే నేను 1,20,000 ఎంతో తీసుకున్నాను పాయింట్స్. మొన్న 72 దగ్గర ఎంట్రీ ఇచ్చారు, అది 600. అవునండి, హీరో జీరో ఇచ్చారు కదా, స్పెషల్ హీరో జీరో ఇచ్చారు. జనరల్ గా అది ఎవరికి ఇవ్వరు. ఎక్స్పైరీ రోజు చెప్పండి. ఆ రోజు సరే స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్ళి ఆ రోజు 20 lakhs తో చేశాను. 1,20,000 వచ్చింది సార్ ఆ రోజు. ఆల్మోస్ట్ నాకు ఇప్పటికి లాస్ట్ ఆ రోజు ట్రేడ్ చేశాక నేను మళ్ళీ చేయలేదు, ఎందుకంటే అంత వచ్చినాక మళ్ళీ చేస్తే మళ్ళీ అగ్రెసివ్ గా వెళ్తామని నేను ఈ వీక్ అంతా స్టాప్ చేశాను. మళ్ళీ ఆ ట్రేడ్ అయ్యాక మళ్ళీ చేయలే. సూపర్ అండి, నైస్, వెరీ నైస్ అండి. అది ఎక్సలెంట్ డిసిప్లిన్ మేడం, నిజంగా. అంటే మీరు ఏమనుకున్నారంటే మీకు వీక్ లో రావాల్సిన ప్రాఫిట్స్ 1 day లో వచ్చాయి కాబట్టి నాకు ఇంక ఈ వీక్ నేను టచ్ చేయట్లేదు, నాకు అవసరం లేదు. నాది అసలు వీక్ కి టార్గెట్ 25,000 పెట్టుకుంటాను సార్. ఒక ఓకే మంత్ అండి. కి 1 lakh రికవరీ చేసుకుందామని పెట్టుకున్నాను. ఇప్పుడు లైవ్ లెవెల్స్ వచ్చాక ఏమైందంటే బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ వస్తే ఇది కంపల్సరీ పాయింట్స్ వస్తుంది అని. లైవ్ లెవెల్స్ కూడా బాగా ఆడుతున్నారు మేడం మీరు. ఓకే, వచ్చింది కదా సార్, 1,20,000 వచ్చింది కదా. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా నేను ఈ మంత్ చేయను. ఓకే, సూపర్ అండి. అదే అండి, ఈ డిసిప్లిన్ ఉండాలి. అంటే ఈవెన్ చాలా మంది దగ్గర ఇది ఉండదు. ఇలా ఉండకపోతే ఏమవుతుందంటే ఇంపల్సివ్ ట్రేడింగ్ చేస్తాము. అది 1,25,000 వచ్చింది కదా, ఇందులో నుంచి ఒక 25 పోయినా పర్లేదు అని స్టార్ట్ చేస్తారు. అలా చేయకుండా మీరు చేస్తారు కాబట్టి ఎక్సలెంట్ అండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా చెప్పారు. మా తమ్ముడు ఇలాగ స్పాయిల్ చేసుకుంటున్నారు లైఫ్, ఇది చూస్తా గ్యాంబ్లింగ్ అంటున్నారు అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. కానీ డిసిప్లిన్ ఉంటే ఇది గ్యాంబ్లింగ్ కాదు అని ఇప్పుడు అర్థమైంది. ఇంకా శ్యామన్ వచ్చాక మాకు ధైర్యం చూడండి సార్. శ్యామన్ గురించి అంటే నేను రోజు ప్రే చేస్తాను. లాస్ట్ వీక్ ఆ ట్రేడ్ తో కలిపి టోటల్ 6,20,000 రికవరీ అయింది సార్.
టోటల్ మాది లాస్ అయింది 9 lakhs. 9 lakhs ఓ కూడా 2 months ఆల్మోస్ట్ లో కవర్ 70% చేశాడు. రికవర్ చేస్తారు కదండి ఆల్మోస్ట్. సో రికవర్ మీరు మా అయిపోయింది సార్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ మేడం, వెరీ నైస్ అండి. చాలా అంటే ఇలాంటి స్టోరీస్ వింటే చాలా అవును ఇన్స్పైరింగ్ సార్. ఉంటది అందరికి. అవును చాలా అన్న కాపీ ట్రేడింగ్ స్టాప్ చేస్తున్నాడంటే ఫస్ట్ నేను బెంగ పెట్టుకున్నాను. అదే అదే సార్. అంటే ఇంత మేడం అది జెన్యున్ గా చిన్న ఉండదు సార్. పాజ్ అండి ఎక్కడన్నా అది. కూడా ఇంత జెన్యున్ గా ఎవరు కాల్స్ ఇచ్చినా కూడా ఇవ్వరు. ఇంత జెన్యున్ గా ఉండదు. ఇలా కేర్ చేయరు, గమ్మున రెస్పాండ్ అవరు. ఇప్పుడు జగన్ సార్ తో నేను కాంటాక్ట్ లో ఉంటాను, ఆయన వెంటనే రెస్పాండ్ అవుతారు దేనికన్నా కూడా. అది శ్యామ్ గారు చెప్పేది ఏంటంటే అండి, స్టాప్ కాదండి, చిన్న పాజ్ అని చెప్తున్నారు అదే సార్. చిన్న పాజ్ అండి, అంటే అంతకుమించి ఏం కాదు. సో విల్ బి బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. అది అదైతే అందరూ సర్ప్రైజ్ అయ్యి ఎంత స్ట్రాంగ్ గా వస్తారో మీ అందరూ. అవును సార్, రావాలి సార్. ఎందుకంటే మాలాంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు, చాలా మంది లాసుల్లో ఉండుంటారు. ఈ కమ్యూనిటీ వచ్చినాక మాకు కూడా మీకు కొంచెం ధైర్యం వచ్చింది ఎట్లా అండి పరిచయం ఇది సార్. నా మేడం? ఫ్రెండ్ ఎట్లా ద్వారా ఇది సార్ పరిచయం మీకు మన ఛానల్ గానీ ఇది గానీ? నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు, ఇలాగ మా తమ్ముడు ఇలాగ ఇంత లాస్ చేశారు అంటే. ఆయన కూడా మీ కమ్యూనిటీ వాళ్ళలో మెంబరే, శివకుమార్ అని. ఓకే, ఆయన చెప్పారనమాట. ఆయన చెప్పాక నేను చాలా మందిని జాయిన్ చేశాను. నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు అందరూ ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఓకే, సో హ్యాపీ అండి. సో అంటే మీరు ట్రేడ్స్ చేసే ముందు ప్రో దాంట్లో జాయిన్ అయి ఉన్నారా? జాయిన్ అయ్యాను సార్. అంటే ఫస్ట్ మీరు ప్రో నాకు దాంట్లో అర్థం జాయిన్ కావట్లేదు. అయ్యి మీరు మొత్తం టోటల్ గా మీ జర్నీ ట్రేడింగ్ లోకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుందండి? ఒక 6 months అవుతుంది సార్. నేను కాపీ ట్రేడింగ్ తీసుకోవడానికి 1 month బిఫోర్ ప్రోలో చేరి అది చూసుకున్నాను సార్. ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి ఇవన్నీ చూసుకున్నాను. ఇవి కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా ఫాలో చేశాను. చేసిన తర్వాత ఇలాగ మెల్లిగా 1 lot 2 lots తో ఫస్ట్ మంత్ అంతా 2 lots తో చేశాను సార్. చేసిన తర్వాత సెకండ్ మంత్ 3-4 lots. ఇప్పుడు మీరు లైవ్ లెవెల్స్ ఇస్తున్నారు కదా, అప్పటి నుంచి కొంచెం లాట్ సైజ్ కూడా బాగా పెంచుతున్నాను. ట్రైలింగ్ అంటే ఇప్పుడు మాక్సిమం నేను ఒక 1 week లో 300 పాయింట్స్ తీసుకోవాలనుకుంటాను సార్. అది 1 day లో రాని 2 day లో రాని, ఒకవేళ 300 పాయింట్స్ వస్తే ఇంకా ఆ వీక్ ఇంకా మళ్ళీ చేసేది లేదు. ఇప్పుడంటే లాస్ట్ వీక్ లో అంటే 1 day లోనే 300-400 మీ పాయింట్స్. తమ్ముడు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? మా తమ్ముడు కూడా చాలా డిసిప్లిన్ గా సో చేస్తున్నాడు. మీ తమ్ముడు కూడా ఇప్పుడు నేర్పించారు మరి మీరు? నేర్పించాను సార్. నేను పక్కన గ్రేట్ అండి. కూర్చొని చేపిస్తాను. అదే నేర్పించారు కదా మీరు. నేర్పించాను సార్. సో మిగతా వాళ్ళకి కూడా చెప్పండి, మన తెలుగులోనే 11-11:30కి అంతా ఫస్ట్ ట్రేడ్ అయిపోతుంది కదా సార్. ఇంకా అది అయ్యాక వాడు కూడా క్లోజ్ చేయాలి, నేను కూడా క్లోజ్ చేసి నేను క్లినిక్కి వెళ్ళిపోతాను. వాడు క్లోజ్ చేసి వాడు పని చూసుకుంటాడు. మళ్ళీ ఓపెన్ చేయొద్దనే చెప్తాను సార్. అండ్ నేను ఒకటి చెప్తున్నానండి, మీ తమ్ముడైతే మాత్రం చాలా చాలా లక్కీ అండి. అవును సార్, అవును. మాకు ఈ కమ్యూనిటీ దొరకటం మా లక్ సార్. అండ్ లేదండి, మీ తమ్ముడు ఒక విషయం, మీ తమ్ముడు అయితే చాలా లక్కీ అండి. మా సైడ్ నుంచి చెప్తున్నాను, ఇలాంటి అక్క దొరకడం. సో వెరీ ఇన్స్పైరింగ్ అండి. లేదు సార్, అసలు నాకంటే మీరు దొరకటం మాకు చాలా లక్కీ సార్. వాడిదంటూ లైఫ్ సెట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక తమ్ముడు ఉన్నాడు సార్ మాకు. వాడు చూస్తే ఈ ట్రేడింగ్ అని వెంటపడేవాడు. వేరే ఏం చేసినా కూడా, మెడికల్ స్టోర్ వేసిస్తానన్నా కూడా చేయననేవాడు. ఇంక ట్రేడింగ్ తప్ప వేరే ఏమి చేయననేవాడు. ఇంట్రాడే వద్దు, డెలివరీకి వెళ్ళు, కావాలంటే నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత ఇస్తామంటే అది లేదు. వీళ్ళకి ఈజీ మనీ కావాలని వీళ్ళకి ఇదొకటి. ఎవరైనా ఒకళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్ దీంట్లో తీస్తున్నామంటే వీళ్ళకి అట్రాక్ట్ అవుతారు కదా సార్ యూత్. అందుకోసం ఇంకా ఇందులో ఉన్నందుకు మేము వాడి లైఫ్ ఏమవుతుందో అనుకున్నాము. ఒక 2 months లో 9 lakhs లాస్ చేశాడంటే ఆలోచించండి సార్. ఇప్పుడు అంటే వాడిది సెట్ అయింది, మా తమ్ముడు లైఫ్ సెట్ మేడం అయింది. ఇప్పుడు మేము అన్నగానే అనుకుంటున్నాము. మేడం ఇక్కడ వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగానే జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ థింగ్ మ్యామ్. ఇక్కడ అంటే లైక్ మీరు 6 months లో ఇంత అచీవ్ చేయడం అనేది దాంట్లో నా పార్ట్ అయితే చాలా తక్కువ అనేది చెప్తాను. దట్స్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ రూల్స్ అండ్ డిసిప్లిన్ అండ్ అయితే మీరు
ఫాలో అయిన ప్రాసెస్ ఏదైతే ఉందో స్టార్టింగ్‌లో 1 లాట్‌తో చేశాను. తర్వాత 2 లాట్స్ స్లోగా కాన్ఫిడెన్స్ వచ్చే కొద్దీ పెంచాను అనేసి ఈ ప్రాసెస్ జర్నీ ఏదైతే ఉందో వాళ్ళు గూడా వింటున్నారు. డెఫినిట్‌గా వాళ్ళకి గూడా చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ మెయిన్ సార్ మీ మెయిన్ స్టాప్ తమ్ముల్లాగానే లాస్ చాలా మంది ట్రయల్ మన చేసుకుంటారు. కమ్యూనిటీలో ఉన్నారు. సార్ యాహ్! మీరొక్కటి అంటే వాళ్ళు గూడా ఇప్పుడు మీలాగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే గనక మీ లెర్నింగ్స్‌ని కొంచెం చెప్తారా బ్రీఫ్‌గా? ఎలా చేయాలి? ఒక లైక్ నో వైస్ అంటే మీలాగా ఇప్పుడు హౌస్ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే వుమన్ ట్రేడర్ అవ్వచ్చు, లేకపోతే రీసెంట్‌గా వచ్చిన మీ తమ్ముల్లాంటి వాళ్ళు చాలా మందున్నారు మన దాంట్లో గూడా. సో, అవునవును అలాంటి సార్. వాళ్ళకి మీరు ఒక ప్రాసెస్ గైడ్ అనేది ఎలా ఎళ్ళమంటారు? ఒక్కసారి చెప్పండి. సార్ దీంట్లో ఏమంటే అతి ఆశకి వెళ్ళకూడదు సార్. మనకి వీక్లీ గాని, మంత్లీ గాని ఇంత టార్గెట్స్ పెట్టుకోవాలి. ఇంత టార్గెట్ అచీవ్ అయినాక ఇంకా వస్తాయి కదా పాయింట్స్ అని మనం చూడకూడదు. ఆ ట్రేడ్‌ని కూడా మళ్ళీ చూడకూడదు. ఆ రోజు ఇంకా క్లోజ్ చేసేస్తాము. ఒకవేళ మంత్ ఇది 1 వీక్‌లో వచ్చినా కూడా నెక్స్ట్ 3 వీక్స్ చేయకూడదనేది నా పాలిసీ సార్. ఇంకొకటేంటంటే స్టాప్ లాస్. స్ట్రిక్ట్‌గా మీరెక్కడ చెప్పుంటారు కదా! అక్కడే స్టాప్ లాస్ పెట్టుకొని ఒకవేళ స్టాప్ లాస్ కొడితే నెక్స్ట్ ఎంట్రీ. లేకపోతే ఒక్క ట్రేడ్‌లోనే మంచి ప్రాఫిట్స్ ఒస్తే చాలు. ఒక 1 డేకి ఒక 30 పాయింట్స్ వచ్చినా కూడా చాలు. మెయిన్ టార్గెట్ సార్ ఇంత టార్గెట్ ఒస్తే చాలు అనుకుంటే, ఆ టార్గెట్ వచ్చినాక స్టాప్ చేస్తే మనకి ఆ ప్రాఫిట్స్ అలాగే ఉంటాయి సార్. నాది ఒక 1 మంత్ కూడా లాస్‌లో లేదు సార్. ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన కాడ్నించి 1 మంత్ నాది వీక్లీ టార్గెట్ వచ్చి 300 పెట్టుకుంటాను సార్. మెయిన్ మాకు స్టాప్ వీలైతే లాస్ ఒక్కసారి మీ పీఎన్ఎల్ గ్రీన్ పంపించండి. చాలా ఆ! మందికి అంటే జనరల్‌గా నమ్మశక్యంగా ఉండదు ఈ జర్నీ లేదు సార్ అనేది. పంపిస్తాను. నేను అందుకనే మీరొకసారి స్క్రీన్ పీఎన్ఎల్ షాట్స్ పంపిస్తే పెట్టాను. మిగతా ఆ! వాళ్ళకి గూడా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. హ్మ్. పంపిస్తాను సార్. నా యాహ్! పీఎన్ఎల్ పంపిస్తాను యాహ్! సార్. నేను పబ్లిసిటీ కోసం అడగట్లేదండి. లేదు ఎందుకంటే అర్థమైంది నెక్స్ట్ సార్. మంత్‌తో మాలాంటోళ్ళు చాలా మంది చూసి నేను ఆల్రెడీ ఇన్‌స్పైర్ అవ్వాలి. ఆహ్, నేను అనౌన్స్ అయితే యాహ్! ఆ! నేనైతే అనౌన్స్ చేశాను లైవ్ గ్రూప్స్ అనేది పాజ్ చేస్తున్నాం అనేసి. సో, దిస్ ఈస్ హ్మ్. నాట్ ఫర్ పబ్లిసిటీ. సో, మిగతా వాళ్ళకి అట్‌లీస్ట్ ఇన్‌స్పైర్ అవుతే ఆ స్టాప్ లాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? డిసిప్లిన్‌గా ఉండటం వల్ల రిజల్ట్స్ ఇలా డిసిప్లిన్ ఉంటాయని సార్ మెయిన్. వాళ్ళకి హ్మ్. చూపించగలిగే ప్రయత్నం చేస్తే అది బెటర్ అండి. మీలాగా ఆ! ఇంకా చాలా మందొస్తారు. అవును సార్. అవును. లేదు సార్ నేను యాహ్! షేర్ చేస్తాను. గైస్ ఎనీ క్వెషన్స్ లక్ష్మి మ్యామ్‌కి ఎవరైనా ఏమైనా క్వెషన్స్ అడగాలనుకుంటే 1 ఆర్ 2 క్వెషన్స్ యూ కెన్ ఆస్క్ లక్ష్మి మ్యామ్. నేనే ఒక క్వశ్చన్ అడుగుతానన్నా. మీరు బిగినర్‌గా రావాలనుకున్న యాహ్! వాళ్ళకి ప్లీజ్. ఎలాంటి అడ్వైస్ ఇస్తారండి? ఎంత క్యాపిటల్‌తో రమ్మంటారు? ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వమంటారు? చెప్పండి ఒకసారి. రూల్స్ అంటే తక్కువ ఒక 10, 20,000 తోటే బిగినర్స్ రావటం బెస్ట్ సార్. ఫస్ట్ 1 ఆర్ 2 లాట్స్‌తో చేసుకొని వెళ్ళటమే బెస్ట్. ఫస్ట్ 1,00,000 తెచ్చి 2,00,000 తెచ్చి అందులో పెట్టి ఇలా చేయకూడదు. మనం వచ్చిన ప్రాఫిట్స్‌నే రిస్క్ చేయాలనుకుంటున్నాను నేను. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. నేను ఒక ఎంప్లాయీ మేడం. అంటే పోలీస్ కానిస్టేబుల్ మేడం. అయితే ఆ! నేను పూర్తిగా ట్రేడ్‌లో ఉండలేను మేడం. నాకు ఏ విధంగా ట్రేడ్ చేస్తే బావుంటది? అదే దేంట్లో జాయిన్ అయితే బావుంటది? కొంచెం సజెషన్ ఇస్తారా మేడం? పూర్తి సార్ అంటే టైం దీనికి కేటాయించలేను. ఓకే. మీరు ఎంత టైమ్ స్పెండ్ చేయగలుగుతారు సార్? నేను కూడా సార్. నేనొక మార్నింగ్ డాక్టర్‌ని. నేను కాస్మెటిక్ సర్జన్‌ని. నాకు టైమ్ మేడం. ఇవ్వమంటే నాది దీని టైమింగ్ అడ్జస్ట్ చేసుకొని నేను 12 వరకునే కూర్చుంటాను. తర్వాత కూర్చోను సార్. అలాగే మీకేమైనా ఈ టైమింగ్ వరకు స్పెండ్ చేయగలను అనుకుంటే, ఆ టైమింగ్ వరకు మీకు ఏదవుతదో ఇంట్రాడే అంటే అంతే సార్. మీ టైమింగ్ చూసుకొని ఇది చేసుకోవాలి. లేకపోతే పొజిషనల్ ట్రేడింగ్‌కెళ్ళిపోండి. ఇది సీఈపీఈ పొజిషనల్ స్ట్రాటజీ ట్రేడింగ్. ఉంది కదా సార్! అది కూడా బాగా వర్క్ అవుతుంది. ఓకే మేడం. ఓకే. మీకంత టైం లేదంటే సీఈపీఈకెళ్ళిపోండి. మంచి క్యాపిటల్ ఉంది అంటే ఆప్షన్ సెల్లింగ్‌కెళ్ళిపోవటం బెస్ట్. హలో! చెప్పండి సార్. మేడం ఎక్స్‌పైరీ రోజు ఎలా ట్రేడ్ చేస్తారు మేడం? కొంచెం ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఏంటి సార్? ఎక్స్‌పైరీ డే రోజు ఎలా ట్రేడ్ చేస్తారు మరి? నేను ఎక్స్‌పైరీ డే రోజు ఈ వీక్ స్ట్రైక్ తీసుకోను. ఈ వీక్ స్ట్రైక్ ఇచ్చినా కూడా నేను నెక్స్ట్ వీక్‌దే తీసుకుంటాను. మేడం మీరు ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ ఎన్రోల్ చేసుకున్నారు కదా! అవును సార్. అవును. అది మీకు ఎలా హెల్ప్ అయిందో ఒకసారి చెప్తారా మేడం? నాకసల ఫస్ట్ ఐడియానే లేదు కదా సార్! నాకు ట్రేడింగ్ అంటే ఐడియా లేదు. ఫస్ట్ మా తమ్ముడిని అడిగాను. మీరు ఎలాగ నేర్చుకున్నావు అది ఏమి అంటే, తనకి తెలిసిందేమో తను చెప్పాడు. నాకేమో అంత అర్థం కాలేదు. అప్పుడు నేను ప్రో ట్రేడర్ తీసుకున్నాక ప్రైస్ యాక్షన్ ఇవన్నీ చూసుకున్నాను కదా సార్!
ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యి అదే ఫాలో చేయమన్నారు. నేనంటే ప్రైస్ యాక్షనే ఫాలో చేస్తాను సార్. ఆ టైంలో మనకి ఎంట్రీ వచ్చే టైంలో నేనేం చూస్తానంటే వాల్యూమ్ చూస్తాను సార్. మళ్ళీ వెయిటెడ్ స్టాక్స్ ఎన్ని పాజిటివ్‌గా ఉన్నాయి, ఎన్ని నెగెటివ్‌గా ఎళ్తున్నాయి అనేవి చూస్తాను సార్. ఓకే. కంప్లీట్‌గా ఓకే. ఏమంటే థాంక్ నేను యూ. ప్రైస్ యాక్షన్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉన్నాను సార్. యాక్చువల్‌గా మీరు లైవ్ లెవెల్స్ కూడా చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారని చెప్పారు కదా! అవును సార్. లైవ్ లెవెల్స్ బాగా యూజ్ అవుతున్నాయి. నాకు అంతగా ఈ 3, 4 మంత్స్ మూలనే కానీ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి రావట్లేదు ఇంకా అంత సరిగ్గా. లైవ్ లెవెల్స్ వచ్చినాక నేను 20 లాట్స్ తీసుకుంటూ స్టార్ట్ చేశాను సార్. సూపర్బ్ అండి. మీరు ట్రేడింగ్ వదిలేయకండి. మీ ప్రాక్టీస్‌లో పడి సో, లే ట్రేడ్ చేస్తూ ఉండండి. లేదు సార్. ఇలానే అప్పుడప్పుడు రోజుకొక ట్రేడ్ మా అన్నా లైవ్ చేస్తాను సార్. సెషన్స్‌లోకి గూడా వచ్చి మీతో మీ ఎక్స్‌పీరియన్స్ గూడా షేర్ చేయండి. సార్. చేయండి. ఒక్కసారి ఇంకొకసారి ట్రేడర్ ఇంకోటి అయ్యారంటే ఇంక వర్క్ లైఫ్ అవుతుంది లాంగ్ సార్. కష్టమండి ఇంకా. ఏంటి సార్? సార్? చెప్పండి. అదే సార్. మీరు ఒకసారి చెప్పండి మేడం. ఒకటి చెప్పారు సార్. ఏమంటే గ్యాప్ అప్ అండ్ రన్ అవుతే అది ఆ మూవ్ సస్టైన్ కాదు అని చెప్తారు కదా సార్. అలాగే గ్యాప్ డౌన్ అండ్ రన్ అయితే కూడా మూవ్ అవును. సస్టైన్ కాదు అని. అదే అది అలాంటప్పుడు నేను ఓపెనింగ్ ట్రేడ్ యాహ్! తీసుకుంటాను సార్. ఓపెనింగ్ ట్రేడ్ కూడా సక్సెస్ అవుతుందది. గ్యాప్ అప్ అండ్ రన్ అండ్ గ్యాప్ డౌన్ అండ్ రన్. హ్మ్. అవునండి. అవునండి. అది బాగా కూల్ అవుతుంది. అండి. ప్రైస్ అక్కడైతే యాక్షన్ 100 పాయింట్స్ ఇలా టెక్నిక్స్ దొరుకుతుంది. గూడా బాగా పట్టుకున్నారు. అవును సార్. అవును. ఓకే. అదే ఒకటి సక్సెస్ అయ్యాక దాన్ని ఫాలో చేస్తున్నాను సార్. గుడ్ అండి. కాకపోతే గాడ్ స్టాప్ బ్లెస్ లాస్ యూ. సార్ మెయిన్. సార్. అందుకే కదండీ మన వీడియోస్‌లో మొత్తుకునేది ప్రతి వీడియోలో గూడా స్టార్టింగ్ అంతా మొత్తుకునేది దానికోసమే. అవునవును. ఎందుకంటే దాంట్లోనే ఉంది టెక్నిక్ అంతా గూడా. మనం అవును. లాస్ అవ్వాలా, ప్రాఫిట్‌లోకి రావాలా అనేది మొత్తం అంతా హ్మ్. ఆ స్టాప్ లాస్‌లోనే ఉంది. బట్ చాలా మంది అవును. మీరు దాన్ని చెప్తారు కదా! నెగెటివ్‌గా స్టాప్ చూస్తున్నారు. లాస్ లేని సో, ట్రేడింగ్ విన్ చేయొచ్చు యువర్ స్టిల్ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడిప్పుడే అని. మీలాంటి వాళ్ళు ఆ! అవునండి. అవునండి. సార్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్మ్. థాంక్ యూ సార్. మేం చెప్పాలి మీకు థాంక్ యూ. సీఏపీఈ కూడా బాగా వర్క్ అవుతుంది సార్ అది. అంటే కంటిన్యూ చేస్తే ఒక్కొక్క 1 వీక్ యాహ్! అదే. లాస్ అయినా కూడా మన ప్రాఫిట్స్‌నే ఇది అదేంటే నేను 2 లాట్స్ తోటే చేస్తాను సార్ సీఈపీఈ. ఒక్కోసారి మంచి మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి దాని నుంచి ఓకే. కూడా. గుడ్ అండి. కంటిన్యూ చేయండి అది గూడా. సార్. సో గైస్ లక్ష్మి మ్యామ్ చెప్పింది విన్నారు గదా! సో ఓన్లీ ట్రేడింగ్ అంటే తెలుగులో ఎవరుంటారు? తెలుగులో అంత మంచిగా ఎవరు జెప్తారు? అందరూ ముంబై ఎళ్ళిపోవాలి. ముంబైలోనే అందరూ హిందీ ట్రేడర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఫీజులు ఇచ్చి నేర్చుకుంటేనే అనుకునే వాళ్ళందరికీ గూడా ఈ స్టోరీ డెఫినెట్‌గా ఐ ఓపెనర్. సో మన తెలుగులో గూడా ఇలాంటి ట్రేడర్స్ ఉన్నారనేసి సో, లక్ష్మీ మ్యాన్‌తో ఇంకా చాలా మంది బయటికి రావట్లేదు. మాకు స్క్రీన్ షాట్‌లవి ఏస్తూ ఉంటారు. సో, వాళ్ళందరిని గూడా పిలిచి మాట్లాడించడం గూడా అవ్వట్లేదు. బట్ చాలా మంది దే ఆర్ డూయింగ్ ఎక్స్‌పోనెన్షియల్ జాబ్. సో, అనవసరంగా కోర్సులు అవి ఇవి అనేసి ఎక్కువ ఫీజు పే చేయొద్దు. 30,000, 40,000 ఇలా తీసుకుంటా ఉంటారు. వాళ్ళ దగ్గర ఏదో హోలీ గ్రెయిల్ ఉంది. ఈ స్ట్రాటజీ వాడితే మీకు 90% ప్రాఫిట్‌లొచ్చేస్తాయి అవి ఇవి అనేసి. సో, అలాంటి స్ట్రాటజీలేముండవు. ఇప్పుడు మేము అందుకే ప్రతిసారి చెప్పేది స్టాప్ లాస్ గురించి అనేసి. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ లాంగ్ టర్మ్ ఖచ్చితంగా చాలా మంది చేసేదేంటంటే, మన సేవింగ్స్ అన్నీ పట్టుకొచ్చేసి, మనం జాబ్ చేస్తా ఉంటాము కష్టపడి. సో, బిజినెస్ చేస్తా ఉంటాము. దాంట్లో ఉన్న సేవింగ్స్ అన్నీ తీసుకొచ్చేసి ఫస్ట్ ఒక 10,000, 20,000తో ట్రై చేస్తాం. అది బిగినర్స్ లక్ అని ఉంటది. మీరేం చేసినా సరే సీఈలో పెట్టినా, పీఈలో పెట్టినా మీకు ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. సో, ఒక కైండ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తది మనకి. మనకి ఇంకా మార్కెట్ అంతా తెలిసిపోయింది. లేకపోతే ఏదో ఒక యూట్యూబ్‌లో స్ట్రాటజీ పట్టుకుంటాము. ఇంకా అది తెలిసిపోయి ఇంక ఇమ్మీడియేట్‌గా ఇంకా 10,000ని 20,000 చేశాను. ఇంకో ఒక రూ. 1,00,000 తీసుకొస్తే 2,00,000 చేసేస్తాను. 10,00,000 తీసుకొస్తే 20,00,000 చేసేస్తాననేసి కొంచెం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఏవో పిచ్చి లెక్కలు వేసుకొనొస్తాము. అసలు సినిమా అక్కడే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచొచ్చేసరికి 1 లాట్‌తో చేయడం వేరు, 10 లాట్స్‌తో చేయడం వేరు. అండ్ 100 లాట్స్‌కొచ్చేసరికి మన సైకాలజీ కంప్లీట్‌గా మారిపోతుంది. ఇక్కడ 20 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయితే వందల్లోనే పోతాయి. అక్కడికొచ్చేసరికి వేలల్లో వచ్చేసరికి మనకు కొంచెం రివెంజ్ ట్రేడింగు ఇలాంటివన్నీ ఎళ్ళిపోతా ఉంటాయి. సో, బేసికల్‌గా నేను పదే పదే చెప్తున్నాను. సేమ్ థింగ్ బోర్ కొడుతుందేమో అని అనుకోకుండా నేను అదే చెప్తున్నాను మళ్ళా.
ప్రాసెస్ ఫాలో అవ్వండి. 1 లాట్‌తో స్టార్ట్ చేయండి స్లోగా. ఇవాళ కాదు, నేను ఒక 2 ఇయర్స్ ట్రేడింగ్ నేర్చుకోవడానికి టైం ఇవ్వండి. ఈ 2 ఇయర్స్ మీరు టైం స్పెండ్ చేసినందుకు ఒక నెక్స్ట్ అన్వర్డ్స్ ఏదైతే మీరు ఈ 2 ఇయర్స్ జీతం లేకుండా పనిచేసాం అనుకుంటారు కదా! అది యొక్క దాని ప్రతిఫలం ఆ తర్వాత తెలుస్తుంది. ఓకే. సో ఈలోపు మీరు చేయాల్సిన పనేంటంటే, మన దగ్గర ఉన్నటువంటి అతి కొద్ది క్యాపిటల్‌ని కాపాడుకుంటూ, ఓకే, ఏవైతే ఇవన్నీ ఉన్నాయో, ఈ ఓవర్ ట్రేడింగ్ గాని, రివెంజ్ గాని, స్టాప్ లాస్ పెట్టకుండా చేయడం గాని, ప్రాసెస్‌ని జంప్ చేయడం గాని, స్ట్రాటజీస్ జంప్ చేయడం గాని, ఇలాంటివి చేయకుండా ఈ 2 ఇయర్స్‌లో గనక 1-2 ఇయర్స్ మాక్సిమం. ఇప్పుడు మేడంకైతే 6 మంత్స్‌లో అయ్యింది. బట్ అందరికి అలా 6 మంత్స్‌లో అవ్వాలని కూడా రూల్ లేదు. సో అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ అయినా మీరు ప్రాసెస్‌ని పక్కాగా ఫాలో అయితే డెఫినిట్‌గా ఈ 1 ఇయర్ మీరు వెయిట్ చేసినందుకు, జీతం లేకుండా పని చేసినందుకు మనకి ఆ బెనిఫిట్ అనేది ఆ తర్వాత వస్తుంది. ఇది ఏదైతే 1 మంత్‌లో మనం ఈజీగా తీసుకోవచ్చు కూడా. 1-2 మంత్స్‌లో కూడా. ఏదైతే మనం 1 ఇయర్‌లో సాక్రిఫైస్ చేసామో. ఓకే. సో ప్లీజ్ ప్రాసెస్ అనేది పెట్టుకోండి. మీకు మీరు రూల్స్ తయారు చేసుకోండి. స్ట్రాటజీ రూల్సే కాకుండా ఇప్పుడు మనకి లక్ష్మి మ్యామ్ చెప్పినట్టు నేను 11:30కే క్లోజ్ చేస్తాను. ఓకే. సో దట్స్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. ఓకే. ఈ టైంలో స్టార్ట్ చేస్తాను. ఇంతే స్టాప్ లాస్ ఇస్తాను. ఓకే. ఒక్కసారి నా టార్గెట్ రీచ్ అవుతే గనుక ఇంతే ఇవ్వను. ఓకే. 1 వీక్‌కి టార్గెట్ నాది 20,000 ఆర్ 30,000. ఫస్ట్ 2 డేస్‌లోనే వచ్చిందంటే ఆ 1 వీక్ చేయక్కర్లేదు ఇంకా. మనం ఏదో మిస్ అయిపోతున్నామని చేసుకుంటూ ఉంటే ఈ 30,000తో పాటు ఇంకా మన క్యాపిటల్ కూడా పోతది. ఓకే. సో హోప్ యూ ఎంజాయ్డ్. ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే 1 ఆర్ 2 విల్ టేక్. అదర్‌వైజ్ వి కెన్ వైండ్ అప్ దిస్ సెషన్. వినిపిస్తుంది. అబ్దుల్ రెహమాన్ గారు చెప్పండి. ఆల్గో ట్రేడింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొన్ని కాపీ ట్రేడింగ్ యాప్స్ వచ్చినాయి కదా! అంటే మీరు మాస్టర్ లాగా ఉండి మీ ట్రేడ్ తీసుకొని ఇంత క్యాపిటల్ అంటే మీ కింద క్లయింట్స్ లాగా మేము ఉంటే గనక సేమ్ మీ ట్రేడ్ మాకు కాపీ అవుతుంది. అట్లాంటిది ఏమన్నా బెనిఫిట్ అవుతుందా? మీరు ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తారా? ఇదే సార్ క్వశ్చన్. లేదండి. ఇప్పుడు ఆల్గో గురించైతే సెబీ రీసెంట్‌గా చాలా సర్క్యులేట్స్ ఇష్యూ చేసిందండి అది. సో ఇంకా అది ఎగ్జాక్ట్‌గా మనకి రూల్స్ అన్నీ ఫ్రేమ్ అయితే అవ్వలేదు. ఇప్పటివరకైతే ఇంకా ఫైనలైజేషన్ పొజిషన్‌లో ఉంది. ఏంటంటే దాంట్లో ఆల్గోలో మీరు ఎవరిదైనా థర్డ్ పార్టీ దగ్గర నుంచి సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి స్ట్రాటజీ కంప్లీట్‌గా డీటెయిల్స్ ఇవ్వాలి. ఇలా కొన్ని రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అది కంప్లీట్‌గా ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు కూడా బెటర్ కొంచెం ఆల్గోని పక్కన పెట్టండి. ఓకే. అండ్ కాపీ ట్రేడింగ్ అనేది మనకి ఫారిన్ కంట్రీస్‌లో అయితే చాలా ఫేమస్ అండి అది. సో ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం మనకి వస్తుంది. సో మీరు చూసుకోవాలండి. మీరు ఎవరిని నేను ఫాలో అనేది అవుతున్నారు, వాళ్ళ మీరేమన్నా ప్రొవైడ్ చేస్తారా అనేసి. కొన్ని ప్లాట్‌ఫామ్స్ ఆఫర్ అనేసి ఉన్నాయన్నమాట అందుకని. అంటే యాహ్! ఇప్పుడు మేము రీసెంట్‌లీ జాబ్‌లో యాహ్! ఉంటే గనక వి ఆర్ మాకు గోయింగ్ టు టైం క్లోజ్ కుదరదు. ఇట్ అండి. యాహ్! ఇమ్మీడియేట్‌గా హలో! మీకు ఆటో కాపీ అవ్వదు. వాట్ ఎవర్ ద ట్రేడ్స్ వి ఆర్ టేకింగ్, సో మీరు మాన్యుయల్‌గానే కాపీ చేసుకోవాలండి దీంట్లోకొచ్చేసరికి. ఓకే. సో అది కూడా మేము ఇక ఈ 1 వీక్ 10 డేస్‌లోనే రిజిస్ట్రేషన్స్ కూడా క్లోజ్ చేస్తున్నాము. లైవ్ కాపీ ట్రేడ్స్‌కి. సో చిన్న గ్యాప్ తీసుకుంటున్నామన్నమాట. రైట్ అండి. ఇంకేం క్వశ్చన్ యాహ్! లేకపోతే కనుక అభిషేక్ ఆయన ఏమనుకుంటున్నారంటే వన్ సెకండ్ కామేష్. అదే. అభిషేక్ ఆయన ఏమనుకుంటున్నారంటే ఒక 1 వీక్ వాలటైలిటీ ఉంది కదా! మిగతా 3 వీక్స్ కూడా 1 మంత్ ఏదైతే మనం అనుకుంటున్నామో టార్గెట్స్ అవి రీచ్ అయిపోయాక కూడా మార్కెట్ మనకు అనుకూలంగా ఉంటే ఆ ప్రాఫిట్స్ మిస్ అయిపోతాం అనేసి. సో చాలా మంది ఈ ఫోమోతోనే ఈ ఉన్న ప్రాఫిట్స్ కూడా తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో ఓవర్ ట్రేడ్ చేసేసి మొత్తానికి నెలంతా కూడా మైనస్‌లో చేసుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్‌తో విల్ ఎండ్ దిస్ క్వెషన్ అండి. లైక్ మనకి అన్‌లిమిటెడ్ బుఫేస్ అనేసి చాలా దొరుకుతాయి. సో అన్‌లిమిటెడ్ ఇక్కడ టేస్ట్ బాగుంది కదా! అనేసి రేపటికి కూడా ఇవాళ తినేద్దాం అంటే మనకి పొట్ట సరిపోదు కదా! ఆ రోజుకి ఆ రోజే అంత తింటేనే బావుంటది. ఇది కూడా అంతే. సేమ్ ట్రేడింగ్‌లో కూడా మన టార్గెట్ ఎంతో అంతా మనం మన పర్స్‌లో యేసుకొని వెళ్ళిపోతే సరిపోద్ది. ఇంకా ఎక్కువ రేపు కూడా అనుకూలంగా ఉంది, ఎల్లుండి కూడా అనుకూలంగా ఉంది, ఇంకా నాకు టార్గెట్స్ లేవు, నా స్టాప్ లాస్‌లకి లిమిట్ లేదు అనుకుంటే గనుక డెఫినిట్‌గా దట్స్ ఎ రాంగ్ వే ఆఫ్ థింకింగ్. అలా ట్రేడింగ్ అయితే నడవదండి. ఫైనల్‌గా ఎక్కడో అక్కడ మనం బోర్ల పడతాం. ఇప్పుడు మా తమ్ముడు చేసిన తప్పు కూడా అదే సార్.
ఈ రోజు ఇంత లాస్ అయింది కదా, రేపు దీన్ని రికవరీ చేయాలని ఇంకా ఎక్కువ లాట్స్ తీసుకునేవాడు. స్టాప్ లాస్ పెట్టేవాడు కాదు. ఇది ఇంకా కామన్ పైకి వస్తది అని అందరికి చూసేవాడు. హాయ్ అండి లక్ష్మి గారు. Kamesh will wind up then if you don't have any అన్న questions. షూర్ అన్న. ఎవరో ఒక మేడం అడిగి మాట్లాడుతున్నారు. ఒకవేళ అయిపోయాక మేడం Yeah, చెప్పండి. last ఎవరు yeah యాక్చువల్గా నేను 2 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ట్రేడింగ్. కాకపోతే 2 లాట్స్ నుంచి 3 లాట్స్ వరకు ప్రాఫిట్స్ వస్తుంది. కానీ 4 లాట్స్‌కి వెళ్ళేసరికి అసలు ప్రాఫిట్స్ నుంచి మళ్ళీ లాసెస్‌కి వస్తున్నాను. అలాంటిది మీరు 4 లాట్స్ నుంచి 20 లాట్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారండి? నేను అంటే ఎలా 20 లాట్స్ సైకాలజీ యూజ్ చేస్తారు? ప్రతిరోజు 20 లాట్స్ చేయను మేడం. ఎప్పుడు ట్రెండీ ఉంటది కదా, అది సస్టైన్ అవుతుంది అనిపిస్తుంది కదా, అప్పుడు 20 లాట్స్‌కి వెళ్తాను. 20 లాట్స్‌కి వెళ్ళినా ఇప్పుడు ఒక 15 పాయింట్స్ వెళ్ళినా కూడా నేను వెంటనే ట్రయల్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక స్టాప్ లాస్ ఎలా మూవ్ చేస్తారండి మీరు? అంటే 20 లాట్స్ పెట్టినప్పుడు మేడం అది లాట్ సైజ్ ఎక్కువగా ఉంటది కదా, అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? అదే మేడం నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆ సస్టైన్ అవుతది అనుకున్నప్పుడు నేను 20 లాట్స్ తీసుకుంటాను. అది ఒక 15 పాయింట్స్ వెళ్ళిందంటే నేను ఒక 3 పాయింట్స్ ఇప్పుడు నేను ఎంట్రీ తీసుకున్న ప్రైస్‌కి ఒక 3 పాయింట్స్ స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్తాను. అది 30కి వెళ్ళిందంటే మళ్ళీ 10, 15 ఇలా చేసుకుంటూ వెళ్తాను. నాకు చాలు అనుకున్నప్పుడు నేను ఎగ్జిట్ చేసి వచ్చేస్తాను. అది 3, 4 లాట్స్ తీసుకున్నప్పుడు అంటే నేనేమి స్టాప్ లాస్ అది ట్రయల్ చేయడానికి వెళ్ళను. ఇప్పుడు ఒక 50, 60 పాయింట్స్ వెళ్ళినప్పుడు ఎగ్జిట్ చేసుకొని వచ్చేస్తాను. 20 లాట్స్‌తో నాకు 1 వీక్ ప్రాఫిట్ ఒక రోజు వచ్చిందంటే నేను మళ్ళీ నెక్స్ట్ డే కూర్చోను. ఆ 1 వీక్ అంతా కూర్చోను. ఇప్పుడంటే నాకు 1 మంత్‌ది నాకు 1 డేలో వచ్చింది. అందుకోసం నేను ఇంకా మళ్ళీ ట్రేడ్ చేయటానికే వెళ్ళలేదు ఆ రోజు తర్వాత. సో థ్యాంక్స్ అండి. స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మి గారు. థ్యాంక్ అండ్ మీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ టైం తీసుకుని ఆల్మోస్ట్ బాగా ఇంటరాక్టివ్ గా ఉన్నారు. చాలా చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంది అందరికి. మనం ఇంకా ఇలాంటి సెషన్స్ చేసుకోవాలి అంటే కనుక సో వి విల్ ట్రై టు డూ ఇట్. లాస్ట్ టైం చేసాము, అలాగే ప్రామిస్ చేసినట్టుగా శ్యామ్ గారు బూస్టప్ ఇచ్చి మళ్ళీ ఇవాళ కూడా మనకు పెట్టించారు. సో విల్ ట్రై టు ఇలాంటి సెషన్స్ కండక్ట్ చేయడానికి విల్ ట్రై అవర్ బెస్ట్ అండి. అందరూ ఏదో ఒక జాబ్ చేస్తుంటారు. సో వాళ్ళ టైం ప్రకారం అడ్జస్ట్ అయ్యి జాయిన్ అవుతున్నారు. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. And have a green month, green day, green week, and have a profitable days for everyone. And thank you very much. Thank you, sir. Thank you. అండ్ థ్యాంక్స్ అండి లక్ష్మి గారు, మీ టైం Thank you, sir. Thank you. Thank you. నాకు ఈ ఆపర్చునిటీ ఇలాంటి సెషన్స్ కావాలి అనుకుంటే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఇలాంటి సెషన్స్ మరి మనం ఎక్కువ కండక్ట్ చేస్తాము. సో మీ ఫీడ్బ్యాక్ ని శ్యామ్ సార్ ఎవరికైనా ప్రో ప్రోగ్రామ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక సో ఒక అడ్మిన్స్ కాంటాక్ట్ అవ్వండి. ప్రో ట్రేడ్ ప్రోగ్రామ్ గురించి కానీ కాపీ ట్రేడ్స్ గురించి కానీ ఎవరికైనా కావాలంటే కనుక. సో కాపీ ట్రేడ్స్ చెప్పినట్లు లాస్ట్ వీక్ రిజిస్ట్రేషన్స్ అండి. విల్ పాజ్ ఇట్ ఫర్ ఫ్యూ డేస్. So you can contact me, Teja garu or Jagan garu or anyone. So we will be able to help you. And thanks everyone.